హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. ముందుగా ఒక చిన్న మాట అండి, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి స్నేహితులకి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా ఛానల్ని నిలబెడుతుందండి. మరి కొంతమందికి ఈ ఛానల్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్లీజ్ హెల్ప్ మీ. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన అపూర్వ నవల చదువుకుంటున్నాం కదా. రెండవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఉదయం 8 దాటింది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. అంత క్రితమే స్నానం చేసి డ్యూటీకి రెడీ అవుతున్నాడు శివాజీ. ఇంతలో తోకూపుకుని గంతులేస్తూ ఉత్సాహంగా లోపలికి వచ్చింది బుల్డాగ్ మంకీ. దాని ఉత్సాహం చూసి తాను హుషారుగా ఏలవేస్తూ షర్టు వేసుకున్నాడు శివాజీ. ఏరా మంకీ, ఏంటా సరదా? కొత్త ఫ్రెండ్ దొరికిందా? షర్టు బటన్స్ వేసుకుంటూ అడిగాడు. మంకీ వెనక్కి తిరిగి డోర్ వంక చూస్తూ బౌ బౌ అంది. అప్పుడు చూశాడు శివాజీ అటు. ఎప్పుడు వచ్చిందో కానీ సైలెంట్గా వచ్చి డోర్ కానుకుని నిలబడి ఉంది మంజరి. ఓ మై గాడ్, మీరేంటి ఇలా వచ్చేశారు? ఎంతసేపు అయింది వచ్చి అని అడిగాడు కంగారుగా. అంత భయం దేనికి? ఇప్పుడే వచ్చాను. నీ మంకీకి కొత్త ఫ్రెండ్ నేనే. అదే నా భయం. ఒక మంకీకి ఇంకో మంకీ ఫ్రెండ్ అయితే జాగ్రత్త పడాల్సిందేగా. అసలే బ్రహ్మచారి కొంప. ఏ టైంలో ఏ పొజిషన్లో ఉంటానో ఏమో తెలియదాయే. ఆపుతావా? నువ్వెలా ఏ పొజిషన్లో ఉంటే నాకెందుకు కానీ నాకు ఇప్పుడు ఒక నిజం కావాలి, తెలియాలి. అందుకే వచ్చాను. నిజాలు తెలియజేయబడవు. ఆ మాటకొస్తే ప్రత్యేకించి ఏ నిజం లేదు. నువ్విలా లోపలికి వచ్చావని తెలిస్తే అనవసరంగా అల్లరైపోవాలి. ప్లీజ్ గో. నువ్వు నిజం చెప్పకపోతే నిజంగానే అల్లరి చేస్తాను. మాటిచ్చానని ఊరుకున్నాను కానీ లేకపోతే రాత్రి నీ సంగతి బయటపడిపోయేది. నువ్వు మామూలు మనిషివి కాదు. ఏమిటి, నా తల మీద ఏమైనా కొమ్ములు మొలిచాయనుకుంటున్నావా? నా గురించి అతిగా ఆలోచిస్తున్నట్లున్నావే. అది అంత మంచిది కాదు. వెళ్ళిపో. హలో, రాను రాను మర్యాద తగ్గిపోతుందేమిటి? నా అక్కనే మ్యామ్ అంటావు, నా చెల్లెల్ని మేడం అంటావు. నన్ను చూస్తే నువ్వు అంటూ ఏకవచనం ప్రయోగిస్తున్నావు. అంత అలసైపోయానా? ఓ మై గాడ్, తప్పైపోయింది. సారీ మేడం గారు. ఇక మీరు వెళ్తారా? నాకు నచ్చలేదు. ఏం నచ్చలేదు? నువ్వు ఇలా మేడం అంటూ మర్యాద ఇవ్వడం నచ్చలేదు. మళ్ళీ ఇదొకటా? కాలుకేస్తే వేలికి, వేలికేస్తే కాలుకి అన్నట్లు ఇదేం కిరికిరి? ఓకే, నిన్ను అసలు పిలవటమే మానేస్తాను. చాలా, వెళ్ళిపో. నువ్వెవరో చెప్పు. నీ వివరాలు కావాలి. మా ఇంట్లో ఏ ఉద్దేశంతో డ్రైవర్గా చేరావో తెలియాలి. నాకే ఉద్దేశమూ లేదు. పాండవులంతటి వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం చేశారు. ఏం చేత? టైం బాగోక. ఇప్పుడు నా టైం బాగాలేదు. ఉద్యోగం చేసుకుని బ్రతుకుతున్నాను. చాలా చాలదు. ఎందుకంటే నేను అలా అనుకోవడం లేదు. మరి ఇంకెలా అనుకుంటున్నావు? కొంపదీసి నిన్ను లవ్ చేసి నీకు దగ్గర అవ్వాలని ఈ వేషంలో ఇక్కడికి చేరాను అనుకుంటున్నావా? నువ్వు తమాషాకు అంటున్నావా? ఎస్, తమాషాకే. కాదు, నువ్వు నిజమే చెప్పావనుకుంటున్నాను. నిజమా? ఇది అన్యాయం. ఈ విషయం పెద్ద మేడం గారికి తెలిస్తే నా ఉద్యోగం పీకి రోడ్డు మీదకి దోసేస్తారు. అమ్మ తల్లి, నాకు అలాంటి ఉద్దేశాలే లేవు. నన్ను వదిలేసి. శివాజీ, బీ సీరియస్. నాకు నీ గురించి తెలియాలి. మర్యాదగా చెప్తావా లేదా? చెప్పను. ఓకే, నువ్వు చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి కదలను అంటూ మొండికేస్తూ లోపలికి వచ్చి దర్జాగా బెడ్ మీద కూర్చుంది. శివాజీకి చిర్రెత్తుకొస్తోంది. ఏంటి అసలు ఈ అమ్మాయి ఉద్దేశం? పొద్దుటే వచ్చి బుర్ర తినేస్తోంది. అసలు తప్పు తనదే. వచ్చి నెల కూడా కాలేదు. తగుదనమ్మా అంటూ రౌడీలతో మాట్లాడుతూ ఆమె కంట పడిపోయాడు. అదే ఇప్పుడు కొంపముంచింది. ఏమైనా తన వివరాలు ఇప్పుడే వీళ్ళకు తెలియటం మంచిది కాదు. ఏం చెయ్యాలి? నన్ను బయటికి ఎలా పంపించాలి అని ఆలోచిస్తున్నావా? నీ వివరాలు తెలుసుకోకుండా వెళ్ళనుగాక వెళ్ళను అంటూ మరోమారు హెచ్చరించింది మంజరి. సరిగ్గా అదే సమయంలో తనను రక్షించడానికే వచ్చిందా అన్నట్లు బయట నుంచి చిన్న మేడం శ్వేత గొంతు వినిపించింది. ఏయ్ డ్రైవర్, బయటికి రా పిలుస్తోందామె. చెల్లెలు గొంతు వినగానే తేలికుట్టినట్టు ఉలిక్కిపడి బెడ్ మీద నుంచి దూకేసింది మంజరి. మై గాడ్, స్వాతి వచ్చిందేమిటి? కంగారు పడిపోతూ చిన్నగా అడిగింది. నాకేం తెలుసు? తను చిన్నగానే చెప్పాడు. నన్ను ఇక్కడ చూసిందంటే గోల చేసేస్తుంది. అది లోపలికి రాకముందే గుమ్మంలోంచి పంపించేసేయ్ ప్లీజ్. ఓకే, ఇంకెప్పుడు వివరాలు అడగనని ప్రామిస్ చెయ్యి, పంపించేస్తాను. ప్రామిస్. నిన్ను అడగను కానీ తెలుసుకుంటాను. ఎలా? నువ్వే చూస్తావుగా. హలో, ఏ శివాజీ, నువ్వు బయటకు వస్తావా? నన్నే లోపలికి రమ్మంటావా?
అరుస్తోంది శ్వేత బయట నుంచి. ఓకే, ఇక్కడే ఉండంటూ బయటకొచ్చాడు శివాజీ. అప్పటికే వరండాలోకి వచ్చేసింది శ్వేత. చెవుల్లో చెట్లు మొలిచాయా? పిలిస్తే వినపడ్డం లేదా? పిలవగానే రావాలని తెలీదా? ఏమనుకుంటున్నావు నువ్వు? అతన్ని చూడగానే దండకం ఆరంభించేసింది. పొద్దుటే ఏమిటి కాకి గోల? స్విచ్ వేయగానే లైట్ వెలగటానికి నేను కరెంటుని కాదు, మనిషిని. మాకు పనులుంటాయి. నేనింకా డ్యూటీ ఎక్కలేదు, అర్థమైందా? ఇప్పుడు చెప్పు, ఎందుకొచ్చావు ఇక్కడికి? వాట్? కళ్ళు చక్రాల్లో తిప్పుతూ నమ్మలేనట్టుగా చూసింది శ్వేత. ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. నన్ను ఇన్ని మాటలు అంటావా? నాది కాకి గోల. ఇట్స్ టూ మచ్. ఇంతకీ ఏమంటావు? ఇప్పుడన్నా వచ్చిన పని చెప్తావా? వెళ్ళిపోనా? లోపల చాలా పని ఉంది నాకు. అంటే నేనే పని లేకుండా తిరుగుతున్నానని నీ ఉద్దేశం? ఓకే, నీ పొగరేమిటో తర్వాత చెప్తాను. షటిల్ ఆడాలి. అక్కడ మంజరి కనిపించడం లేదు, నాతో రా. షటిలా? నీతోనా? పొద్దుటే నేనే దొరికానా తల్లి? నన్నొదులు. మీ అక్క కిందకు వచ్చే టైం అయింది. అక్క రావడం లేట్ అవుతుంది శివాజీ. వస్తున్నావా లేదా? రానంటున్నానుగా. శ్వేతకు కోపం వచ్చి ఏదో తిట్టబోయింది. అంతలో పక్కలో బాంబు పేలినట్లుగా ఉలిక్కి పడింది శ్వేత. అయ్యో బాబు, ఈ పెద్దక్క ఇలా వచ్చేస్తుంది ఏమిటి? నన్ను ఇక్కడ చూసిందంటే చంపేస్తుంది అంటూ లోపలకు పరుగు తీసింది. అటెక్కడికి? కంగారుగా అడిగాడు శివాజీ. ముందు అక్కని ఏదో చెప్పి పంపించేసేయ్ అంటూ సరాసరి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది శ్వేత. అక్కడ తీరిగ్గా బెడ్ మీద కూర్చున్న మంజరి శ్వేతను చూసి పీచుగా అరిచింది. మంజరిని చూసి తెగ్గున అరవబోయి ఆఖరి క్షణంలో ఆపుకుంది శ్వేత. ఆమె ముఖం నిండా ఆశ్చర్యమే. కళ్ళు విశాలమైపోయాయి. మంజరిని పైనుంచి కిందకు నమ్మలేనట్లుగా చూసింది. ఆ చూపుల వేడికి తనకు తెలియకుండానే సిగ్గుపడిపోయింది మంజరి. ఏయ్, ఏంటి ఆ కొంటి చూపులు? శివాజీతో మాట్లాడాలని వచ్చాను, ఇంతలో నువ్వు వచ్చావు. ఇప్పుడేమైందని? అంది చిరికోపంతో. అవునవును, నువ్విక్కడ శివాజీతో షటిల్ ఆడుతున్నావని నాకేం తెలుసు? నీకోసం అనవసరంగా వెతుకులాడాను. నోర్మి, పిచ్చి పిచ్చిగా వాగితే చంపేస్తాను. తర్వాత చంపొచ్చు, బయట అక్క ఉంది, కాస్త ఆగు అంటూ హెచ్చరించింది శ్వేత. ఈ లోపల శివాజీ వరండా దాటి బయటకొచ్చేసరికి అపూర్వ అక్కడికి వచ్చేసింది. ప్లెయిన్ ఆకుపచ్చ శారీ, బ్లౌజులో సింపుల్గా హుందాగా. ఇవాళ మరింత అందంగా ఉందామె. శివాజీకి తెలుసు ఆమె చాలా తక్కువగా మాట్లాడుతుంది. ముఖంలో ఎప్పుడూ సీరియస్నెస్ పొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అరుదుగా నవ్వటం ఆమె స్పెషాలిటీ. తండ్రి వ్యాపార లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నట్లుంది. ఆమె కళ్ళ వెనక ఎప్పుడు ఏవో ఆలోచనలు కదలాడుతున్నట్లే అనిపిస్తుంది. మేడం, మీరేంటి ఇలా వచ్చేశారు? కబురు చేస్తే నేనే వచ్చేవాణ్ణిగా అన్నాడు మర్యాదగా. అంత టైం లేదు, నువ్వు రెడీ అయ్యావో లేదో తెలీదు. నేను రెడీ మేడం. ఓకే, వెళదాం పద, అర్జెంటుగా బయటికి వెళ్ళాలి పిలిచింది. 1 మినిట్ మేడం, మీరు పదండి, ఇంటికి తాళం వేసి వచ్చేస్తాను. ఓకే, త్వరగా రా అంటూ వచ్చినంత వేగంగానూ వెనుదిరిగి వెళ్ళిపోయిందామె. శివాజీ లోపలకు పరిగెత్తుకొచ్చాడు. అతను వచ్చేసరికి అక్కా చెల్లెళ్ళిద్దరూ నిశ్శబ్దంగా కూర్చునున్నారు. శ్వేత గుర్రుగా చూస్తోంది. హలో మేడమ్స్, మీ అక్కయ్య వెళ్ళిపోయారు. మీరు కూడా బయటికి వెళితే నేను తాళం వేసుకుంటాను అన్నాడు. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లుగా థ్యాంక్స్ శివాజీ అంటూ మంజుల వేగంగా బయటకు వెళ్ళిపోయింది. అయితే శ్వేత మాత్రం కదలలేదు. నాకు నిజం తెలియాలి. ఏం జరుగుతోంది ఇక్కడ? అక్క మంజరి నీ గదిలోకి ఎందుకు వచ్చింది? నువ్వు చెప్పే వరకు నేను ఇక్కడే ఉంటాను అంది పట్టుదలగా. ఈ మాట అడగాల్సింది నన్ను కాదు, నీ అక్కని. నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే నా పాటికి నేను తాళం పెట్టుకుని వెళ్ళిపోతాను అన్నాడు శివాజీ. అంతే, చొరచొర చూస్తూ బయటకు వెళ్ళిపోయింది శ్వేత. చిన్నగా నవ్వుకుంటూ అవుట్ హౌస్కి తాళం వేసుకుని కారు బయటకు తీయడానికి గ్యారేజీ వైపుగా అడుగులేశాడు శివాజీ. ఎటు వెళ్ళాలి మేడం? ఆఫీసుకు పోనిమ్మంటారా, ఫ్యాక్టరీకా? గేట్ దాటి వీధిలోకి రాగానే అపూర్వని అడిగాడు శివాజీ. ఉదయపు గాలులకు ముఖం మీద అల్లరి చేస్తున్న ముంగురుల్ని మునివేళ్లతో సవరించుకుంటూ ముందుకు చూసింది. ఫ్యూ మిర్రర్లో ఒకరి ముఖం ఒకరికి స్పష్టంగా కనపడుతోంది. అమీర్పేటలో ఆగాలి, ఆడిటర్తో మాట్లాడాక ఆఫీస్కి చెప్పింది. ఓకే మేడం అంటూ కారు వేగం పెంచాడు. బంజారా హిల్స్ నుంచి కృష్ణానగర్ మీదుగా యూసుఫ్ గూడ వైపు పరుగు తీస్తోంది కారు. మేడం, మీరేమీ అనుకోనంటే ఓ మాట అడుగుతాను అన్నాడు. అడుగు అంది. ఏం లేదు, బాధ్యతలన్నీ మీ మీద వేసుకుని మరీ కష్టపడుతున్నారనిపిస్తోంది. మీ సిస్టర్స్ ఇద్దరు ఖాళీగానే ఉన్నారు కదా, మీ బాధ్యతల్లో కొన్ని వారికి పంచితే మీకు హెల్ప్గా ఉంటుంది. వారికి బాధ్యత తెలుస్తుంది. అన్నిటికీ మించి దుబారా తగ్గుతుంది, కాదంటారా అంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు. వాళ్ళు దుబారా చేస్తున్నారంటావా? ఖచ్చితంగా దుబారా అంటాను.
మీ చిన్న సిస్టర్కి సినిమాలు, పార్టీలు, ఫ్రెండ్స్, రోజువారీ ఖర్చే 5,000కు తగ్గదు. ఇక మీ సిస్టర్ మంజరి గారు, ఆమెకు పుస్తకాల పిచ్చితో పాటు షాపింగ్ పిచ్చి ఉంది. అవసరం ఉన్నా లేకపోయినా తనకు నచ్చితే చాలు వేలకు వెళ్ళిపోసి కొని తెచ్చి ఇంట్లో పడేయటం అలవాటు. మనం చేసే ఖర్చుకు ఒక పరిమితి ఉండాలి, అవసరం ఉండాలి. అనవసర ఖర్చును దుబారా అనే కదా అంటారు. నేను అలా అనుకోవడం లేదు. ఎందుకని? వెరీ సింపుల్. మా స్టేటస్కి తగ్గ విధంగా వాళ్ళు ఖర్చు చేస్తుంటారు మేడం. కొనుక్కుంటే వచ్చేది స్టేటస్, కొనకుండా వచ్చేది గౌరవం, రెస్పెక్ట్. రెండిటికి తేడా ఏముంది? చాలా ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. ఆ తేడా ఏమిటో నువ్వే చెప్పు, వింటాను. వెరీ సింపుల్. మీరు చేసే దుబారా ఖర్చు ప్రయోజనం లేనిది. దేశానికి కానీ, ప్రజలకు, ఆఖరికి మీకు కానీ ఎవ్వరికీ ప్రయోజనం లేదు. మీ స్టేటస్ మీరు ధనవంతులని మాత్రమే చాటుతుంది. అదే పేద విద్యార్థికి మీరు చదువు చెప్పించారే అనుకోండి, 10 మంది నిరుద్యోగులకు ఉపాధి చూపించారనుకోండి, ఓ రోజు మీ విలాసాలు తగ్గించి 10 మంది పేదలకు భోజనం పెట్టించారనుకోండి, అంత దేనికి? మీ కంపెనీ పేరు మీద 1-2 గ్రామాలు దత్తత తీసుకుని అక్కడ ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచండి. అక్కడి పేదలు దారిద్ర్య రేఖకు ఎగువకు వచ్చేలా వారికి ఉపాధి అవకాశాలను కల్పించండి. ముఖ్యంగా మీరు మహిళలు కాబట్టి గ్రామీణ మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు కృషి చేయండి. ఆ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దండి. ఆ విధంగా మీ లాభాల్లో కొంత ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తే అది అసలైన స్టేటస్ను తెలియజేస్తుంది. మీ పేరు, మీ కంపెనీ పేరు ప్రజల్లోకి దూసుకు వెళుతుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల పేర్ల మీద అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వారి పేరు సార్థకం చేయవచ్చు. మీకు లాభం ఏంటని అడగండి. మన మూలంగా 10 మంది కళ్ళల్లో మెరిసే ఆనందం కన్నా తృప్తినిచ్చేది ప్రపంచంలో మరేదీ లేదు. నీ జీతం డబ్బులన్నీ ప్రజల కోసం ఖర్చు పెట్టేస్తున్నావా? అంతా కాదు, కొంత మాత్రం వాళ్ళ కోసం ఖర్చు చేస్తాను. నువ్వు రాజకీయ నాయకుడివి కావాల్సింది, పొరపాటున డ్రైవర్ అయ్యావు. మేడం, రాజ్యాలైనా, రాజకీయాలైనా, కంపెనీలైనా, పథకాలైనా ఏవైనా కానీ ప్రజాదరణ లేనిదే ఎవ్వరికీ మనుగడలేదు. పునాది అక్కడుంది. దాన్ని పటిష్టపరచుకుంటే పుణ్యం, పురుషార్థం రెండూ సిద్ధిస్తాయి. మీకు ముందే చెప్పాను, మన లాభాలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఆ లాభంలో కొంత ప్రజలకే వెచ్చించాలి కానీ దుబారా ఖర్చుల కోసం కాదు. అపూర్వ ముఖంలో ఆశ్చర్యం తొంగి చూస్తోంది. ఆ విషయాన్ని మిర్రర్లోంచి చూస్తూ గమనించాడు శివాజీ. సారీ మేడం, మీ లెవెల్తో పోలిస్తే ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ని. మీ ముందు ఇలా మాట్లాడకూడదు. ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పాను. సాహసం అనుకుంటే క్షమించండి అన్నాడు. సారీ చెప్పాల్సింది నేను. నిన్ను తక్కువ అంచనా వేసి తప్పు చేశాను. నీ మాటలు, నీ ఆలోచనలు చూస్తుంటే నువ్వు చెప్పినట్టు నువ్వు చదివింది ఇంటర్ కాదనుకుంటున్నాను. ఐ రైట్? ఎక్కువంటారా? నో ప్రాబ్లం, 10th అనుకోండి. అంతా అనుకోవలసిందేనా? నువ్వు మాత్రం నిజం చెప్పవు. నాదేముంది మేడం, నా మాటలు కొంచెమైనా మిమ్మల్ని ఆలోచింపచేస్తే అంతే చాలు. నువ్వు ఈ టాపిక్ తీసుకురావడానికి మరేదో కారణం ఉంది. అది చెప్పు, తర్వాత ఆలోచిస్తాను. ఎస్, మీరు చాలా తెలివైన వారు, అందుకే గ్రహించగలిగారు. థ్యాంక్ యూ. శ్రీధర్ ఎవరు? ఆ ప్రశ్న వింటూనే ఉలిక్కి పడింది అపూర్వ. ఏదో చెప్పబోయింది. అంతలో అతని సెల్ ఫోన్ మోగింది. వెంటనే సెల్ తీసి హలో అన్నాడు. అతని వద్ద సెల్ ఉన్న సంగతి ఎంతవరకు అపూర్వకు తెలియదు. ఇప్పుడే చూస్తోంది. ఎంత తక్కువ చూసినా అది 25,000 ఖరీదు చేసే సెల్. ఒక సాధారణ డ్రైవర్ ఇంత ఖరీదైన సెల్ మెయింటైన్ చేయడం ఊహకందని విషయం. శివాజీ విసుగ్గా మాట్లాడుతున్నాడు. విశేషం ఏంటంటే అతను మాట్లాడుతోంది తమిళంలో. ఎలవా ఎత్తనై వాటి చోన్ని వెనక్కి ఫోన్ పాడిననే దేన్ని? ముసలోడా, ఎన్నిసార్లు చెప్పాను నీకు ఫోన్ చేయొద్దని? ఏండ సోంబేరి, వెనక్కి సొల్లు వెక్కిరియా, కైకాల్ ఉడైచుడు వేనాయి, వీటికు వరామే ఎంగడై సుత్తిటి రిక్కే. ఏరా సోమరి, నాకే చెప్తావా? కాళ్ళు చేతులు విరిచేస్తా కుక్క. ఇంటికి రాకుండా ఎక్కడ తిరుగుతున్నావురా? ఫోన్లో ముసలాయన అరుస్తున్నాడు. నీ ఏంగే సుత్తరే, నువ్వెక్కడ తిరుగుతున్నావు? గోవా బీచ్లో జాలియే సుత్తరే. ఇంగే పొన్నుంగా రొంబ అమక్కలమా ఇరుక్కిరాంగా. ఏండా నీయు వందిడేనా? గోవా బీచ్లో సరదాగా తిరుగుతున్నారా? ఇక్కడ అమ్మాయిలు మతి పోగొడుతున్నారా? యారా, నువ్వు కూడా రారాదు? ఆ మాటలకు శివాజీ ముఖం ఏర్పెక్కింది. ఉనక్కి అరువిరుక్కుందా? ఎంత వయసులో ఉనక్క గోవా మేండుమా? ఉన్న ఇల్లే ఉనకు కాసు కుడుత్తా అప్పావై సొల్లు వేండు.
నీకు బుద్ధి ఉందా? ఈ వయసులో నీకు గోవా కావాలా? నిన్ను కాదు, నీకు డబ్బిచ్చిన డాడీని అనాలి. వాయుముడ ఏరముడు ఎప్పుడొప్పారి అడిదడి పెరియ హీరోవా నైనప్ప லைஃப் என்ஜாய் பண்ண தெரியணும். எந்த வம்புலே மாட்டி வைக்காம ஒழுங்கு வீட்டுக்கு வந்து சேரு. ஒரு వారத்துக்குள்ளే నీ వీటుకు వర్రే. నోరు ముయిర దొన్నపోతు. ఎప్పుడు చూడు తన్నులాటలు. పెద్ద హీరో అనుకుంటున్నావా? జీవితాన్ని అనుభవించడం తెలియాలిరా. ఏ గొడవల్లోనూ తగులుకోకుండా భద్రంగా ఇంటికి చేరుకో. వారం రోజుల లోపల నేను ఇంటికి వచ్చేస్తాను. వారదే నీ గోవాలయ్యే సత్యుడు. రావద్దు, నువ్వు గోవాలని చావు అంటూ విసుగ్గా ఫోన్ లైన్ కట్ చేశాడు శివాజీ. అదే సమయంలో మిర్రర్లోంచి అపూర్వం చూసి ఉలిక్కి పడ్డాడు. ఎందుకంటే ఆమె ముసిముసిగా నవ్వుతోంది. ఆమె నవ్వుతోంది అంటే అర్థమేమిటి? ఆమెకు తమిళ భాష వచ్చనేగా. మేడం, మీకు తమిళం తెలుసా అడిగేశాడు. ఇక ఆపుకోలేక పైకి నవ్వేసింది ఆమె. ఈ మధ్య కాలంలో ఆమె అంత హాయిగా నవ్వటం శివాజీ ఎప్పుడూ చూడలేదు. సన్నజాజులు అప్పుడే విరిసినంత అందంగా, మంచి ముత్యాలు గలగలా దొర్లినంత ముచ్చటగా ఉందామె నవ్వు. ఎవరో ముసలోడు అంది నవ్వు ఆపుకుంటూ. ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ అన్నాడు కన్నడలో. నీకు తెలియదని కన్నడంలో చెప్తే అర్థం కాదనుకున్నావా? నాకు 6 భాషలు వచ్చు. పిచ్చి వేషాలు వేయకుండా నిజం చెప్పు. ఎవరా ముసలాడు అడిగింది. అదేమడుగుతారు మేడం, నా ప్రాణం తీయటానికి నాకు తాతున్నాడు. వాడే వీడు. మా డాడీకి తన డాడీ అంటే ఇష్టం, నాకు మా డాడీ అంటే ఇష్టం. అదేంటో కానీ నాకు మా డాడీకి లేని అవలక్షణాలన్నీ మా తాతలో ఉన్నాయి. నాయనమేమో పోయింది. అప్పటి నుంచి మరీ బరి తెగించేశాడు. అలిగాడంటే ఇల్లు వదిలి ఎటో వెళ్ళిపోయి జాలీగా తిరిగి వచ్చేస్తాడు. ఇప్పుడు గోవాలో ఉన్నాడు. విన్నారుగా, గోవాలో అమ్మాయిలు మతిపోగొడుతున్నారట. 70లో అనాల్సిన మాటలేనా అవి? అది సరే, నువ్వు చూస్తే తెలుగు కుర్రాళ్ళ ఉన్నావు. మీ తాత తమిళం ఏంటిది? అదో కథలే మేడం. నా ఒంట్లో ఓ పక్క మెట్టూరు డ్యామ్, మరో పక్క శ్రీశైలం డ్యాములు ప్రవహిస్తూ ఉంటాయి. అంటే ఆశ్చర్యంగా అడిగింది. మాది తమిళనాడు మేడం, తమిళ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి తెలుగు వాళ్ళు స్నేహితులు ఎక్కువ. అందుకే తమిళంతో పాటు తెలుగు కూడా చదవటం, రాయటం, మాట్లాడటం బాగా వచ్చు. అదేంటో చిన్నప్పటి నుంచి 10 మందికి సాయం చేసే అలవాటు నాకు. వాద్యార్ ఎంజీఆర్ నా ఆదర్శం, నటరత్న ఎన్టీఆర్ నా స్ఫూర్తి. అందుకే చెడు చేసే వాళ్ళని చూస్తే 4 తన్నైనా బుద్ధి చెప్పటం నా హాబీ. అరే, మంచి పనులు చేస్తే ఈ పెద్దవాళ్ళకు నచ్చదు మేడం. అందుకే ఎప్పుడు ఇంట్లో గొడవ. ఆ గొడవ పడలేకే 5 వారాల క్రితం చెన్నై వదిలి ఇక్కడికి వచ్చేసాను. రామనాథం గారి మనవడు నా ఫ్రెండ్, చాలా కాలంగా తెలుసు. ఆ చనువుతోనే ఆయన్ని పెద్ద అయినా అంటాను. మిగిలిందంతా మీకు తెలుసు కదా అన్నాడు. అంటే కోపం వస్తే నువ్వు కూడా ఇల్లు వదిలి వచ్చేస్తావన్నమాట అడిగింది అపూర్వ. అంతేగా, అప్పుడు తిట్టాల్సింది మీ తాతను కాదు నిన్ను. ఎందుకు? ఎందుకేమిటి? తాత పోలికలే వచ్చాయి నీకు అంటూ నవ్వేసింది. అన్ని కాదులండి, ఆయన శ్రీకృష్ణుడైతే నేను శ్రీరాముడి టైపు. అబ్బో, వెరీ గుడ్. మరి నువ్వు నిజంగానే రాముడైతే సీతనెందుకు వదిలేశావు? చిన్నగా నవ్వుతూనే చొరక వేసింది అపూర్వ. శివాజీకి మొదట అర్థం కాలేదు. అందుకే కంగారుగా సీత ఎవరు అడిగేశాడు. ఇంకెవరు? నీ భార్య, విడాకులిచ్చానన్నావుగా గుర్తు చేసింది. విషయం అర్థం కాగానే శివాజీ నవ్వేశాడు. మీరు అడుగుతున్నారు కాబట్టి నిజం చెప్పేస్తాను. తర్వాత నన్ను డిస్మిస్ చేయకూడదు మేడం అన్నాడు. చెయ్యంలే చెప్పు హామీ ఇచ్చింది. బ్రహ్మచారినంటే ఉద్యోగం ఇవ్వరని అలా చెప్పాను. నిజానికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. అంటే నువ్వు అబద్ధాలు చెప్తావన్నమాట. మేడం, నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఏనాడో చెప్పారు. ఎవ్వరికి ఇబ్బంది కలగని విధంగా అవసరార్థం చెప్పే అబద్ధాలు అవి అబద్ధాలు కాదు మేడం, రక్షించే కవచాలు. ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు. నువ్వు తమిళవాడు అంటే నమ్మలేకపోతున్నాను. మీది బాగా ఉన్న ఫ్యామిలీనా? నా కారు ఖరీదు 25 లక్షలు, స్పోర్ట్స్ కారు. నీకు సొంత కారు ఉందా? ఇంకా చాలా ఉన్నాయి. నా క్రెడిట్ కార్డులో 5 లక్షల పైనే క్యాష్ ఉంటుంది. నా సెల్ ఖరీదు 20,000. మీరు అడిగారు కాబట్టి చెప్పాను, అంతేగాని నేను స్టేటస్ ఉన్నవాడిని చెప్పుకోవడానికి కాదు. అన్నీ ఉన్నా ఇప్పుడు నేను మీ డ్రైవర్ని, అది మాత్రం నిజం. నువ్వు తప్పు చేస్తున్నావు శివాజీ. ఓ మాట చెప్పు, నీకు బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది? అన్నీ నేనే. అంటే అర్థం కాలేదా? మమ్మీ డాడీలకు నేను ఒక్కడనే వారసుణ్ణి. నా ముందు ఒక సిస్టర్ ఉంది, పెళ్లి చేసుకుని హ్యాపీగా అమెరికాలో సెటిల్ అయిపోయింది.
దానికి ఒక కూతురుంది. దాన్ని నాకిచ్చి పెళ్లి చేయాలని ఒకటే గొడవ చేస్తుంది. మంచిదేగా, పెళ్లి చేసుకోవచ్చుగా. ఏంటి మేడం మీరు కూడాను? ఇప్పుడు దాని వయసు 2 ఏళ్ళు. 2 ఏళ్ళా? మరి ఇప్పటికే నన్ను చూసినోళ్ళు ఏజ్ బార్ అవుతోంది అంటున్నారు. ఇంకో 18 ఏళ్ళు మేనకోడలి కోసం వెయిట్ చేస్తే ముసలాన్ని అయిపోను. అపూర్వకి నవ్వు ఆగలేదు. తెరలు తెరలుగా నవ్వుతూనే ఉంది. అప్పటికి అమీర్పేట వచ్చేసింది కారు. ఆడిటర్ శ్యామ్ ప్రసాద్ ఇంటి ముందు కారు ఆపాడు శివాజీ. అయితే వెంటనే కారు దిగలేదు అపూర్వ. శివాజీ, ఏమైనా నువ్వు చేసింది తప్పు. ఒక్కడివే కొడుకువి. మీ డాడీకి కుడి భుజంలా ఉండాల్సిన టైంలో అలిగి ఇలా ఆంధ్ర వచ్చేయటం అన్యాయం. మీ ఇంటికి వెళ్ళిపో అంది. సారీ, నాకు తోచిందే చేస్తాను. న్యాయం అనిపించిందే చేస్తాను. ఒకరు చెప్తే చెయ్యను. ఈ విషయంలో ఒకరు చెప్పింది వినే అలవాటు నాకు లేదు. శ్యాంప్రసాద్ గారు ఇంట్లోనే ఉన్నారు, వెళ్ళి మాట్లాడరండి అంటూ కారు దిగాడు. అతను వచ్చి డోర్ తీసే వరకు ఆగలేదు అపూర్వ. తనే డోర్ తీసుకుని కారు దిగింది. శివాజీ వంక చొరచొర చూసి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె కోపం వచ్చిందని అర్థమైంది. చిన్నగా నవ్వుకుంటూ సిగరెట్ ముట్టించుకున్నాడు. సరిగ్గా 20 నిమిషాల తర్వాత బయటకు వచ్చింది అపూర్వ. వెంట ఆడిటర్ శ్యాంప్రసాద్ కూడా బయటకు వచ్చాడు. సుమారు 50 సంవత్సరాలుంటాయి ఆయనకి. ఇద్దరిని గమనించి గబగబా కారు వద్దకొచ్చాడు శివాజీ. అంతలోనే నోరు పారేసుకున్నాడు ఆడిటర్. ఎరా, పెద్ద లాట్ల గేట్ దగ్గర ఏంట్రా షికారు? మేడం గారు వస్తున్నారు, డోర్ తీయాలని తెలీదా అంటూ అరిచాడు మెహర్బానీగా. చప్పున వెనుదిరిగి అతని వంక చూసింది అపూర్వ. శ్యాంప్రసాద్ గారు, అతను నా డ్రైవర్. అతనికి పేరుంది, శివాజీ. మీరు పేరు పెట్టి పిలవచ్చు. యారా పోరా అంటూ ఇంకెప్పుడు అమర్యాదగా పిలవకండి. తన డ్యూటీ ఏంటో అతనికి తెలుసు. ఓకే అంటూ హెచ్చరించి తనే డోర్ తీసుకుని కారులో కూర్చుంది. పాపం ఆడిటర్ మసిపూసినట్టుగా నల్లగా మాడిపోయింది ఆ ముఖం. కారును వీధిలోకి కొనిచ్చాడు శివాజీ. ఇందాక నా మాటలకి మీరు హర్ట్ అయినట్టున్నారు, క్షమించండి. నా స్వభావమే అది, దారిలో చెప్పాడు. కాసేపు ట్రాఫిక్ను చూస్తూ ఉండిపోయింది అపూర్వ. వెంటనే మాట్లాడలేదు. ఆఫీసుకు పోనీమంటారా అడిగాడు. అని ఊరుకుంది. 2 నిమిషాల మౌనం. ఆ తర్వాత తిరిగి పెదవి విప్పింది. ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయావు, గుర్తు చేసింది. ఏ విషయం అడిగాడు. శ్రీధర్ ఎవరని అడిగావు, గుర్తుందా? ఆమె మర్చిపోయిందనుకున్నాడు, కానీ గుర్తు చేసుకుని మరీ అడుగుతుంది. విషయం మళ్ళీ వెనక్కొచ్చింది. ఇప్పుడు ఆమె మూడు సరిగ్గా ఉన్నట్లేదు. శ్రీధర్ టాపిక్ తీసుకురావడం మంచిదో కాదో అర్థం కాలేదు. అయినా ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అవును గుర్తుంది అన్నాడు పొడిగా. ఎందుకు అడిగావు? ఎవరో తెలుసుకుందామని. తెలియకుండానే అడిగావా? నిజంగానే తెలియదండి. ఆమె విసురుగా ముందు సీటు మీదకు వంగి ప్యూ మిర్రర్లోంచి అతని వంక కోపంగా చూసింది. నువ్వు అబద్ధాలు చెప్తావని నాకు అర్థమైపోయింది. ప్రాక్టికల్గా నిరూపించక్కర్లేదు. శ్రీధర్ నీకు తెలుసా అని అడిగింది. అయ్యోయ్యో, వాడెవడో నాకెలా తెలుసు? విషయం ఏమంటే, నిన్న మీ సిస్టర్ మంజర్తో గొడవ పడిన రౌడీలు వాళ్ళ ప్లాన్ ప్రకారమే అల్లరి చేయాలని వచ్చారు. నా ఎంక్వైరీలో శ్రీధర్ పేరు బయటకు వచ్చింది. వాడు డబ్బులిచ్చి మరీ పంపించాడంటే మ్యాటర్ కాస్త సీరియస్ అని అర్థమవుతోంది. మిమ్మల్ని హెచ్చరిద్దామని అడిగాను. అతని మాటలు నమ్మలేనట్లుగా 3 సెకండ్లు అలాగే చూస్తూ ఉండిపోయింది అపూర్వ. తిరిగి సీట్లో వెనక్కి జారబడి కూర్చుని కళ్ళు మూసుకుంది. ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్. నేను కలగజేసుకోవటం పొరపాటే, సారీ అన్నాడు. అంటే శ్రీధర్ ఎవరో నీకు తెలుసు అన్నమాట. తెలిసే అడిగావు, అవునా? కళ్ళు తెరచి చూస్తూ అడిగింది. అవును అన్నాడు. మంజరికి చెప్పావా? చెప్పాను. తను శ్రీధర్ గురించి చెప్పలేదా? చెప్పింది. కానీ నిర్ణయం తీసుకునే బాధ్యత మీ మీద ఉంది. మీ నుంచి సమస్యను దాచి మంజరి తప్పు చేస్తోంది. ఒక్కోసారి చిన్న సమస్యలే పెను సవాళ్ళవుతాయి. మిమ్మల్ని హెచ్చరించడం నా బాధ్యత, అందుకే చెప్పాను. హెచ్చరించడంతో బాధ్యత తీరిపోదు శివాజీ. సమస్యను ఎదుర్కోవడానికి సహకరించాలి. ఒంటరి ఆడపిల్లలం అని అయిన వాళ్లే ఆస్తి కోసం గోతులు తవ్వుతున్నారు. ఎనీవే, హెచ్చరించినందుకు థ్యాంక్స్ అంటూ కనుకొలకల్లో నిలుచున్న నీటిని తుడుచుకుంది. కారు ఆఫీసు ఆవరణలో ప్రవేశించడంతో ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది. మర్నాడు ఆదివారం. ఇంటికి కావలసిన పచారీ సరుకులు, కాయగూరల కోసం వంట మనిషి రమణమ్మతో పాటు మరో నౌకర్ను తీసుకుని జీపులో మార్కెట్కు వెళుతున్నాడు శివాజీ. ఆఫీసు లేదు కాబట్టి ఉదయం నుంచి అపూర్వ తన గదిలోనే ఉంది. కంప్యూటర్ నుంచి ఇంకా లేచి రాలేదామె. ఆమె లోకం ఆమెది. ఎంతసేపు తమ ఆఫీసు, ఫ్యాక్టరీ, వ్యాపార లావాదేవీలు, అకౌంట్స్, వీటితోనే సరిపోతుంది ఆమెకు. స్టాఫ్ నమ్మి బాధ్యతలు వాళ్ల మీద వదిలేసే అలవాటు లేదు ఆమెకు. ఇక చిన్న చెల్లెలు శ్వేత. ఆ అమ్మాయి ఏదో పార్టీ ఉందని చెప్పి ఉదయం 8 గంటలకే
తయారై తన కారులో బయటికి వెళ్ళిపోయింది. సుమారు 9 గంటలవుతుండగా ఉన్నట్టుండి దిగువ హాల్లోంచి పెద్దగా కేకలు వినిపిస్తుంటే విస్తుపోయింది అపూర్వ. ఆ గొంతు పెద్ద చెల్లెలు మంజరిది. ఆమెకి ఎందుకు కోపం వచ్చిందో, ఎవరి మీద అరుస్తుందో ఏమీ అర్థం కాలేదు. చేస్తున్న పని ఆపేసి వేగంగా గదిలోంచి బయటకు వచ్చింది. బాల్కనీలోంచి కిందకు చూసింది. మంజరి చాలా కోపంగా ఉంది. పనివాళ్ల నలుగురిని వరుసగా నిలబెట్టి నిలదీస్తోంది. ఆమె కోపం చూస్తే రివాల్వర్ లేదు గాని ఉంటే అందరినీ కాల్చి పారేసేలా ఉంది. ఆమె అరుపులను బట్టి ఆమె వస్తువులేవో మిస్ అయి ఉండాలి, లేదా దొంగతనం జరిగి ఉండాలి. తమ నౌకర్లంతా చాలా కాలంగా పనిచేస్తున్న వాళ్లే. దొంగతనం అంటే ఏమిటో వాళ్ళకు తెలియదు. విషయం పూర్తిగా తెలియకపోవడంతో గబగబా మెట్లు దిగి హాల్లోకి వచ్చింది అపూర్వ. ఏయ్ మంజీ, ఏంటి ఆ కేకలు, ఏమైంది అడిగింది. ఏమైందా? నేను సరదా పడి కొనుక్కున్న వస్తువులకి కాళ్ళొచ్చాయి, రెక్కలొచ్చి ఎగిరిపోయాయి, రా చూద్దువు గాని అంటూ అపూర్వ చేయి పుచ్చుకుని లాక్కెళ్ళి పక్క గది చూపించింది. గది మొత్తం ఖాళీగా ఉంది. తాను షాపింగ్ చేసిన వస్తువుల్ని మంజరి ఆ గదిలో దాచుకుంటుందని అపూర్వకు తెలుసు. చూడక్క, 1 కాదు 2 కాదు, 5 లక్షలు విలువ చేసే కాస్ట్లీ ఐటమ్స్. నేను ముచ్చటపడి షాపింగ్ చేసి జాగ్రత్త పెట్టుకున్న అపురూపమైన వస్తువులన్నీ అదృశ్యమయ్యాయి. వేసిన తాళం వేసినట్టే ఉంది. లోపల వస్తువులన్నీ మాయమయ్యాయి. అడిగితే ఒక్కడూ సమాధానం చెప్పడం లేదు. ఆవేశంగా అరిచి చెప్తోంది మంజరి. అపూర్వ బయటకొచ్చి నౌకర్లను చూసింది. ఈ దొంగతనం మీరు చేసి ఉండరని నాకు తెలుసు, కానీ మీకు తెలియకుండా జరగదు. చెప్పండి, ఏం జరిగింది? సౌమ్యంగానే అడిగింది వాళ్ళని. క్షమించండి మేడం, ఆ విషయం మమ్మల్ని అడిగే కన్నా శివాజీని అడిగితే బాగుంటుంది అన్నాడు వాళ్ళల్లో ఒకడు. అంటే అవన్నీ తీసుకెళ్లి శివాజీ అమ్మేసుకున్నాడా? ఆవేశంగా అరిచింది మంజరి. ఆ విషయం తెలీదమ్మా అన్నాడు వాడు. అమ్మేసుకునే ఉంటాడు. చూసావాక ఎంత ధైర్యం వాడికి! ఇంట్లో వస్తువులు పట్టుకెళ్ళి అమ్మేసుకునే ధైర్యం ఎలా వచ్చింది వాడికి? అంతా నువ్విచ్చిన అలుసు. రాని చంపేస్తాను వాడిని. ఈటియట్, రాస్కెల్! కోపంగా అరిచేస్తోంది మంజరి. ఊరికి నోరు పారేసుకోకు. మన వస్తువులు పట్టుకెళ్ళి అమ్ముకు తినాల్సిన అవసరం అతనికి లేదు. నచ్చ చెప్పపోయింది అపూర్వ. కానీ వినే మూడ్లో లేదు మంజరి. ఎందుకు లేదు? డ్రైవర్గా జీతం డబ్బులు చాలక అమ్మేసుకుని ఉంటాడు. ఇప్పుడు చూడు, వచ్చేవో కథలు వినిపిస్తాడు అంది. ఆమె మాట్లాడుతుండగానే జీప్ లోనుకొచ్చి పోర్టుకోలో ఆగింది. రవణమ్మతో పాటు నౌకరు జీప్లో సరుకులన్నీ కిందకు దించుతూ ఉండగా తన పాటికి లోనకొచ్చేశాడు శివాజీ. అక్కడ పరిస్థితిని చూడగానే ఏం జరుగుంటుందో అర్థమైపోయింది అతనికి. శివాజీ, ఇలారా పిలిచింది అపూర్వ. ఏమైంది మేడం? క్యాజువల్గా అడిగాడు. ఏమైందో నువ్వు చెప్పాలి. ఆ గదిలో ఉంచిన నా వస్తువులన్నీ ఏం చేశావు? కష్టపడి షాపింగ్ చేసి తెచ్చుకుని దాచుకున్నాను. వాటిని ఏం చేశావు? చాలా కోపంగా షౌట్ చేసింది మంజరి. వాటిని చూస్తే నాకు జాలేసింది. జైల్లో మగ్గిపోతుంటే చూడలేక నేనే వాటిని విడుదల చేశాను తాపీగా చెప్పాడు. కవిత్వం చెప్పకు, నిజం చెప్పు. అమ్మేశావా? అసహనంగా అరిచింది మంజరి. అవును, ఒక్కసారి కూడా ఉపయోగించిన బ్రాడ్ న్యూ వెరైటీస్ కదా. 10% లెస్కి షాప్ వాళ్లే వాపస్ తీసేసుకున్నారు. పర్వాలేదు, 4.5 లక్షల దాకా వచ్చింది. గుడ్ సేల్. షటప్. నాకు ఒళ్ళు మండుతుంటే నీకు తమాషాగా ఉందా? మా ఇంట్లో వస్తువులన్నీ తీసుకెళ్లి అమ్మటానికి నీకేం హక్కు ఉంది? హక్కుల సమస్య కాదు మేడం, అవసరం సమస్య. నెల నెల నా జీతంలో కట్ చేసుకోండి, నో ప్రాబ్లం. వడ్డీతో సహా తీసుకోండి. షటప్. నువ్వు హద్దులు మీరు మాట్లాడుతున్నావు. అక్క చూసావా, కొంచెం కూడా బాధ్యత లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో? నా డబ్బు పోయినా బాగలేదు, తీసేయి. వెంటనే ఇతన్ని పనిలోంచి తీసేయి, రోషంగా అరిచింది మంజరి. అపూర్వకు ఇదేమీ అర్థం కావడం లేదు. శివాజీ ఉద్దేశం ఏమిటో, ఎందుకు ఇలా చేశాడో అర్థం కాలేదు. అతని గురించి అంతా కాకపోయినా కొంతైనా తనకు తెలుసు. కప్పుర్తిపడి ఇలాంటి పాడు పని చేయాల్సిన అవసరం అతనికి లేదు. అతను మామూలు డ్రైవర్ కాదు. అందుకే చటుక్కున మంజర్లా తాను ఆవేశానికి లోనై మాట్లాడడం మంచిది కాదనే ఉద్దేశంతో అంతవరకు ప్రేక్షక పాత్ర వహించి ఇద్దరిని చూస్తోంది. నాకు బాధ్యత లేదని పనిలోంచి తీసేయమంటున్నావు, మరి నీకుందా బాధ్యత? ఉన్నట్టుండి సూటిగా అడిగాడు శివాజీ. ఆ ప్రశ్నకు ఉక్కిరి బిక్కిరైపోయింది మంజరి. నన్ను ఏకవచనంతో నువ్వు అంటావా? డ్రైవర్వి డ్రైవర్గా ఉండు. మర్యాద తప్పితే ఊరుకోను. సారీ మేడం, మీకు మర్యాద కావాలంటే నాకు అభ్యంతరం లేదు, కానీ మర్యాదకి ఓ అర్హత ఉండాలిగా. మీ డబ్బు చూసి మర్యాద ఇవ్వాలా? ఆ డబ్బు మీది కాదు, మీ తండ్రి గారి ఆస్తిపాస్తులు. మీకంటూ ఏముందని మర్యాద ఇవ్వాలి? ముందు మీరెంత బాధ్యతగా ఉన్నారో సెలవిస్తే సంతోషిస్తాను. ఇట్స్ టూ మచ్. నీ దగ్గర క్లాస్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. పొరపాటు. నేను క్లాస్ తీసుకోవడం లేదు. మీ బాధ్యత ఏ పాటిదో చెప్పమంటున్నాను.
సంపాదించే వారికే ఖర్చు పెట్టే అర్హత ఉంటుంది. ఆ ఖర్చు కూడా అర్థవంతంగా ఉండాలి కానీ దుబారా ఖర్చు కాకూడదు. ఎందుకంటే డబ్బును ఖర్చు చేయటంలో ఉన్న ఆనందం సంపాదించటంలో ఉండదు. ఆస్తిపాస్తులు వ్యాపారాలు చూసుకోవడానికి ఇప్పుడు మీ డాడీ లేరు. మీ అక్క అపూర్వ బాధ్యతలు నిర్వహిస్తుండబట్టి సరిపోయింది. ఆమె కూడా పట్టించుకోకుండా మీలాగే తిరిగితే పరిస్థితి ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించావా? ఎవరు నువ్వు మా కుటుంబ విషయాల్లో కలగజేసుకుంటున్నావు? నిజం చెప్పు, ఎవరు నువ్వు? అరిచింది మంజరి. నేను డ్రైవర్ని, నా స్థాయి నాకు తెలుసు, కానీ మీ పరిస్థితి చూశాక మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఆడపిల్లలను అలుస్తూ మీ ఆస్తి మీద దాయాదులు కన్నేశారు. వ్యాపారంలో నష్టాన్ని కలిగించి ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీకేమి బాధ్యత లేదా? నీ పాటికి పుస్తకాలు, షాపింగ్లు, కాలక్షేపం. నీ చెల్లెలకి పార్టీలు, సినిమాల పిచ్చి. మీకంటూ ఒక లక్ష్యం లేదా? అక్కతో పాటు కంపెనీ బాధ్యతలు పంచుకుని పేరు తెచ్చుకోవాలని మీకు ఇలాంటివేమీ అక్కర్లేదా? ఎకనైనా పరిస్థితిని అర్థం చేసుకుని బాధ్యతలు చేపడితే మంచిది. ఓకే, ఏదో బతి గురించి అడిగావు కాబట్టి చెప్పాను, మీ ఇష్టం. అతను మాట్లాడుతూ ఉండగానే అతని సెల్ మోగింది. లైన్లో ఉంది ఎవరో కాదు, అతని తాత గోవిందరాజన్. అప్పటి వరకు అతని మాటలు వింటున్న మంజరి ముఖం కోపంలో కుంకుమ పువ్వులా ఎర్రబారిపోయింది. శివాజీ మీద పడి కొట్టి చంపేయాలన్నంత కోపం ఆమె కళ్ళల్లో కనిపిస్తోంది. ఎంతవరకు గతంలో అతనితో చనువుగా మాట్లాడి తప్పు చేశానేమో అనే అభిప్రాయం కూడా ఏర్పడింది. అందుకే ఏదో అడగబోతుంటే శివాజీ వారించాడు. క్షమించాలి, ఫోన్ మాట్లాడుతున్నాను అంటూ అటు తిరిగాడు. మంజరి ఉడికిపోతూ నేలను కాలుతో తన్నింది. అప్పుడు కూడా అపూర్వ పెదవిప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శివాజీ ఫోన్లో మాట్లాడుతున్నాడు. కెళవా, ఫోన్ పన్నా దేన్ని సొన్నాన ఇల్లియ విసుగ్గా అడిగాడు. ముసలోడా, ఫోన్ చేయొద్దని చెప్పానా లేదా? అరే శివాజీ, ఫోన్ వెక్కడదా? పెరియ వంబులో మాటికిట్టే. అరే శివాజీ, ఫోన్ పెట్టేయకురా, పెద్ద కష్టంలో చిక్కుకున్నాను. బద్మాలుకుంటున్నాడు ఆయన. ఎన్నాచి ఏంగ ఇరుక్కురే? ఏమైంది? ఎక్కడున్నావు? గోవా లేదా ఇరుక్కెపా? కైలే కాసిల్లే ఉంగప్ప ఇరుక్కానే కంజపయ్యే. గోవాలోనే ఉన్నాన్రా, నా చేతిలో పైసలు లేవు. మీ బాబున్నాడే, పిసిని కొట్టు. విషయత్తికివా అప్ప పత్తి పైసాదే. విషయానికి రా, డాడీ గురించి మాట్లాడక. సరి సరి, అర్జెంటుగా స్టేట్ బ్యాంక్ అకౌంట్లో వత్తి ఇరింపోడు. క్రెడిట్ కార్డు లేపన్నమిల్లే. నీ పోట్టాదా నా ఊరికి వరముడియం. సరే సరే, స్టేట్ బ్యాంక్ అకౌంట్లో 10,000 వెయ్యి. నా క్రెడిట్ కార్డులో డబ్బు లేదు. నువ్వు వేస్తేనే నేను ఊరికి రాగలను. ఎంకెన్న పణం లే, సారీ, నా దగ్గర డబ్బు లేదు, సారీ. అప్పుడు సొల్లాదడా, ప్లీజ్ డా, చెప్పబాకురా, ప్లీజ్ రా. ఏదాదు 10,000 సోంజి ఆంద పణత్త వేచ్చికిని వీడు 100 సేరు. ఏదో పని చేసుకుని ఆ డబ్బుతో కొంపకు చెరుపు. రే తాత మేలే కొంచెం కూడా అంబు పాశం కడియాదు పోరికి వయ్యా. నీ పణం అనుప్పరియా ఇల్లయ్య. రే తాత మీద కొంచెం కూడా ప్రేమ పాశం లేదు, పోకిరి వెదవ. నువ్వు డబ్బు పంపిస్తావా లేదా? మొత్తానికి తాత మనవడు 3 నిమిషాలు అరుచుకుని చివరకు 5,000 పంపిస్తానని చెప్పి లైన్ కట్ చేశాడు శివాజీ. ఈ ముసలాడితో చచ్చిపోతున్నానని విసుక్కుంటూ మంజరి వైపు తిరిగాడు. ఏంటి అరవగోలా? ముందు నా డబ్బు సంగతి చెప్పు అంది ఫోర్సుగా మంజరి. తన క్రెడిట్ కార్డు వెంటనే తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఆమె ఏంటన్నట్టుగా చూసింది. ఇందులో 8 లక్షలుంది, ఎంత కావాలో తీసుకో. మూర్ఖులకి నీతి బోధ చెయ్యరాదని పెద్దలు ఊరికే చెప్పలేదు. నేను మూర్ఖురాలినా? చూడక్క, నిజాలను ఒప్పుకోవడానికి దమ్ముండాలి. మేడం, తిని కూర్చోడానికి తప్ప ఎందుకు పనికిరావు. నీ చదువు కూడా వేస్ట్. వస్తాను, మరీ తీసిపారేయకు శివాజీ. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. చేసి చూపించు, నాకు కాదు మీ అక్కకి. అప్పుడు ఒప్పుకుంటాను. సరిగ్గా అదే సమయంలో బయట గేటు దగ్గర కలకలం వినిపించింది. మంజరీదేవి జిందాబాద్, పరశురాంజీ అమర్ రహే, లోటస్ కంపెనీ జిందాబాద్ అంటూ అనేక మంది చేస్తున్న జై జయధ్వానాలు అక్కడ అందరినీ ఒక్కసారిగా విస్తుగొలిపాయి. ముఖ్యంగా మంజరిని వాళ్ళంతా పొగుడుతూ నినాదాలు చేయడం అపూర్వక ఆశ్చర్యం వేసింది. ఏం జరుగుతోంది బయట? ఎవరు వాళ్ళంతా? నమ్మలేనట్లుగా అడిగింది అపూర్వ. అదే నాకు అర్థం కావడం లేదక్క అంది తెల్లబోతూ మంజరి. వాళ్ళని లోపలికి పిలిస్తే తెలుస్తుందిగా అంటూ బయటకు వచ్చాడు శివాజీ. గేట్ కీపర్కి గేట్ తీయమని సైగ చేశాడు. శివాజీతో పాటుగా అపూర్వ, మంజరి అంతా పోర్టుకోలోకి వచ్చి నిలబడ్డారు. గేటు తెరవగానే ఒక్కసారిగా సుమారు 400 మంది వేద, పిక్కి, ఆడ, మగ, పిల్ల, పీచుతో ప్రవాహంలా లోపలికి దూసుకొచ్చేశారు. రావటమే కాదు, వస్తూనే మంజరిని చూస్తూ సాగిలబడి దండాలు పెట్టారు, జైఘోష్ చేశారు. వాళ్ళంతా సమీపంలోని స్లమ్ ఏరియాలోని గుడిసెవాసులు.
3 రోజుల క్రితమే అక్కడ పాకలు తగలబడి 300 కుటుంబాలు వీధిన పడి నానా ఇబ్బందులు పడుతున్నాయి. వాళ్ళంతా ఇలా కట్టకట్టుకుని వచ్చి తనని ఎంతగా ఎందుకు కీర్తిస్తున్నారో మంత్రికి అర్థం కావడం లేదు. అపూర్వ పరిస్థితి అదే. ఆగండి ఆగండి, మీరు ఇలా గొడవ చేసి లాభం లేదు, ఏం జరిగిందో చెప్పండి అని అడిగింది అపూర్వ. అది వాళ్ళ ఆనందం మేడం. చేసిన మేలు మరిచిపోలేని బడుగు జీవులు వాళ్ళు. మీ చెల్లాయి గారు చేసిన ఘనకార్యం ఏమిటో వాళ్ళ నోటితోనే వినండి. ఇదిగో చంద్రయ్య, మేడం గారికి వివరంగా చెప్పు అంటూ వాళ్లలో పెద్ద ఆయన్ని పిలిచాడు శివాజీ. అతను వంగి వంగి దండాలు పెడుతూ ముందుకొచ్చాడు. అమ్మా, రెక్కాడితే గాని డొక్కాడని పేద బతుకులు మావి. కష్టపడి బతికేవాళ్ళం. ఆ దేవుడికి కూడా మా మీద దయ తప్పిందమ్మా. పచ్చని మా కొంపలన్నీ 3 రోజుల కిందట కాలి బూడిదైపోయాయి. చుట్టూ గొప్ప గొప్పోళ్ళున్నారు. నగరంలో ఎవరెవరో వచ్చి తోచిన సాయం చేసిపోయారు. అర్ధాకలితో చలికి వణుకుతూ పిల్లా పీచుతో అవస్థ పడుతున్నాం. అలాంటి మమ్మల్ని ఆదుకోవడానికి మంజరమ్మ గారు ముందుకొచ్చి మాకు కుటుంబానికి 10 కిలోల బియ్యం, దుప్పట్లు, వంట పాత్రలు, పిల్లలకు బట్టలు ఇలా ఎన్నో పంపించి ఆదుకున్నారు. తమ తండ్రి గారు పరశురామ గారు బతికుంటే మా గుడిసెలన్నీ తిరిగి కట్టించి ఇచ్చేవారు ఆయన. అంత పెద్ద మనసు. ఆయన పేరు మీద అమ్మాయి గారు మాకెంత సాయం చేశారంటే కృతజ్ఞత చెప్పుకోకుండా ఎలా ఉండగలం తల్లి. అందుకే వచ్చాం. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా అంటూ ఆ వృద్ధుడు వివరిస్తుంటే ఆ పైన అసలు విషయం చెప్పాల్సిన అవసరం లేకపోయింది అపూర్వకి. వృధాగా పడున్న మంజరి వస్తువులన్నీ అమ్మేసి ఆ డబ్బును ఆ పేదవాళ్లకు సాయంగా అందించాడు శివాజీ. అది తమ తండ్రి గారి పేరు మీద మంజరి పంపించిందని చెప్పి దానం చేశాడు. ఆ పేదవాళ్ల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే అపూర్వకు చాలా సంతోషం వేసింది. మంజరి కళ్ళల్లో అయితే నీరు నిలిచింది. నిజమే, మన తృప్తి కోసం మనం కొనుక్కునే వస్తువులు ఇచ్చే ఆనందం కన్నా మన వల్ల సాయం పొందినప్పుడు ఎదుటివారి కళ్ళల్లో కనిపించే కృతజ్ఞత మనకెక్కువ ఆనందాన్ని ఇస్తుంది. సాటి మనిషిని ఆపదలో ఆదుకున్నప్పుడు కలిగే తృప్తి, ఆనందం మరేదీ ఇవ్వలేదు. ఈ విషయం మొట్టమొదటిసారిగా మంజరికి అర్థమైంది. తాను దారుణంగా శివాజీని అపార్థం చేసుకుంది. వస్తువులు అమ్మేసి డబ్బు తినేశాడు అనుకుంది. 8 లక్షలకు అతనిచ్చిన క్రెడిట్ కార్డు చూసి విస్తుపోయిందామె. ఇప్పుడు ఆ పేదవాళ్ళు చెప్పిన మాటలు వినగానే శివాజీని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక అతని వంక చూసింది. అతను మాత్రం చాలా సింపుల్గా వాళ్ళతో కలిసిపోయి మాట్లాడుతున్నాడు. తనకు దగ్గరలోనే అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసి కూడా వాళ్ళ గురించి తను ఎందుకు స్పందించలేకపోయిందో అపూర్వకు అర్థం కాలేదు. అందుకే వాళ్ళందరినీ చూస్తూ, మీకు జరిగిన ప్రమాదానికి చాలా విచారిస్తున్నాను. మా చెల్లాయి మీకు అందించిన సాయంతో పాటు మరి కొంత సాయం అందించాలి అనుకుంటున్నాను. మీ సమస్యలు తెలుసుకోవడానికి శివాజీ మరోసారి మీ వద్దకు వస్తాడు. మా వంతు సాయం మీకు తప్పకుండా అందుతుంది. వెళ్ళి రండి అంటూ వాళ్ళకి మాట ఇచ్చింది అపూర్వ. వాళ్ళు మరోసారి కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్ళిపోయారు. మంజరి శివాజీ వంక చూసింది. ఆ చూపులో మునుపటి కోపం లేదు. క్రెడిట్ కార్డు అతడికి తిరిగిచ్చేసింది. మీ డబ్బు డ్రా చేస్తున్నివ్వండి మేడం అన్నాడు. అక్కర్లేదు, మా పేరు చెప్పి నువ్వు దాన ధర్మాలు చేయక్కర్లేదు. ఎనీవే, ఆ డబ్బుని ఒక మంచి పనికి ఉపయోగించావు, థ్యాంక్స్ అంది. అప్పుడే థ్యాంక్స్ చెప్తే ఎలా? ఛాలెంజ్ సంగతి ఏమైంది? గుర్తు చేశాడు అతను. ఏం ఛాలెంజ్? తలుచుకుంటే ఏమైనా చేయగలనన్నావుగా, చేసి చూపిస్తే అప్పుడు నేను చెప్తాను థ్యాంక్స్. ఓ, నువ్వింక అక్కడే ఉన్నావా? ఓకే అక్క, రేపటి నుంచి నేను ఆఫీస్కి వస్తున్నాను. నేనేమిటో కూడా నిరూపించుకుంటాను. నీ బాధ్యతలు కొన్ని షేర్ చేసుకుంటాను. షూ, వెల్కమ్ అంది నవ్వుతూ అపూర్వ. బట్ వన్ కండిషన్, ఇక నుంచి శివాజీ నా కారు డ్రైవర్. ఇలా కక్ష సాధించాలనా? సారీ, ఈ కండిషన్కి నేను ఒప్పుకోను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శివాజీ. అక్క, నువ్వు చెప్తే వింటాడు, నువ్వు చెప్పు అంది మంజరి. చిన్నగా నిట్టూర్చి తలెత్తి చూసింది అపూర్వ. పని నేర్చుకోవాలని పట్టుదల ముఖ్యం, డ్రైవర్ కాదు. పంతాలొద్దు, రేపటి నుంచి ఆఫీస్కి రా అంటూ మేడ మీదకి వెళ్ళిపోయింది అపూర్వ. మంజరి తిరిగి కోపంతో బగ్గుమంది. కానీ ఎవరిని తిట్టాలో తెలియక అక్కడే నిలబడిపోయింది. ఉదయం 7 గంటలు. అప్పుడే నిద్ర లేచింది మంజరి. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని బెడ్ దిగింది. సిల్క్ నైటీ సరి చేసుకుంటూ బాల్కనీలోకి వచ్చింది. నిడుపాటి కూరల్ని లాగి ముడివేసుకుంటూ అవుట్ హౌస్ వంక చూసింది. బెడ్రూమ్కి ఎదురుగానే కొంచెం దూరంలో ఉంది అవుట్ హౌస్. వరుసగా పనివాళ్ల కోసం 6 డజన్ పోర్షన్లున్నాయి. ఫస్ట్ పోర్షన్లో శివాజీ ఉంటున్నాడు. 2 పోర్షన్లు వదిలేసి చివరి 3 పోర్షన్లలో పనివాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు చీకటితోనే లేచి పనికి వచ్చేస్తారు. శివాజీ మాత్రం 8 గంటలకు కానీ బయటకు రాడు. అప్పుడు కనిపిస్తాడేమోనని చూసింది. బయట లేడు. బుల్డాగ్ కూడా లేదు.
బెడ్రూమ్ కిటికీ అద్దాలు మూసి ఉన్నాయి. నిన్నటి సంఘటన ఇంకా మర్చిపోలేదు మంజరి. అసలు తనకేమైంది? తనకు అంత కోపం ఎందుకు వచ్చింది వాడి మీద? పైగా ఈ మధ్య తన ఆలోచనలు వాడి చుట్టూనే తిరుగుతున్నాయి. తను అతన్ని ప్రేమిస్తోందా? ఏమో, తనకే తెలీదు. అసలు శివాజీ మనసులో ఏముంది? చెప్పింది చెయ్యడు, చేసేది చెప్పడు. వండర్ బాయ్. మనిషి ఎలా ఉండాలో అతన్ని చూసే నేర్చుకోవాలి. కానీ ఎక్కడి నుంచి వచ్చాడు? బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏమీ తెలీదు. ఇప్పటి వరకు జరిగింది చూస్తే వాడు నిజంగా డ్రైవర్ కాదన్నది మాత్రం వాస్తవం. బహుశా అలిగి ఇంట్లో నుంచి వచ్చేసి ఉండాలి. రోషగాడు కదా, కాలక్షేపానికి ఇక్కడ డ్రైవర్ అవతారం ఎత్తుండాలి. అసలు తనెంతగా వాడి గురించి ఆలోచిస్తుంది? వాడు తన గురించి ఆలోచించాడా? అమ్మాయిలంటే గిట్టనట్టు అంత పోసు పడతాడేంటి? ఆలోచిస్తున్న మంజరికి తన మీద తనకే చిరాకేసింది. ఓ పక్క తనని ఎంతగా డిస్టర్బ్ చేస్తూ అవుట్ హౌస్లో నిద్రపోతావా? ఆగు, నీ పని చెప్తా అంటూ అటు ఇటు చూసి ఓ పులకరా ఎందుకుని గురి చూసి అద్దాన్ని కొట్టింది. ఆమె గురి తప్పలేదు. బళ్ళున పగిలిందా అద్దం. మై గాడ్, ఎంత కరెక్ట్గా కొట్టానా? రాక్షసుడు పోట్లాటకు వచ్చేస్తాడేమో అనుకుంటూ కంగారుగా పక్కకి తప్పుకుంది. సరిగ్గా ఆ టైంలో అప్పుడే స్నానం చేసి వచ్చి డ్రెస్ చేసుకుంటున్నాడు శివాజీ. అద్దం పగిలిన సౌండ్ వినగానే అదిరిపడుతూ ఎవరు రాది? అద్దం పగలగొట్టారు అరుస్తూ పగిలిన అద్దం గుండా బయటికి చూశాడు. ఆవరణలో ఎవ్వరూ లేరు. పైన బాల్కనీలో తలుపు తీసుంది. మంజరి బెడ్రూమ్ అక్కడే ఉందని అతనికి తెలుసు. ఖచ్చితంగా ఆమె రాయి విసిరి ఉంటుందని అనుమానం బలపడిపోయింది. డౌట్ క్లియర్ చేసుకోవడానికి పక్క నక్కి కాసేపు గమనించాడు. 3 నిమిషాల తర్వాత బాల్కనీలో ప్రత్యక్షమైన మంజరిని చూడగానే డౌట్ క్లియర్ అయిపోయింది. కిటికీ కట్టను మూసి డ్రెస్ చేసుకున్నాడు. 20 నిమిషాల తర్వాత ఇక బయటికి బయలుదేరుతుండగా అలికిడయింది. ఆ వెంటనే బావా బావా అంటూ మంజరి గొంతు వినిపించింది. ఎవరది అంటూ తలుపు తీశాడు. ఎదురుగా వరండాలో మంజరి. ఇంత క్రితం సిల్క్ నైటీలో ఉండగా బాల్కనీలో చూశాడు. ఇప్పుడు పంజాబీ డ్రెస్ వేసుకుని జుట్టు ముడిపెట్టుకుని బ్రష్ చేసుకుని ఆదరా డ్రెస్ వేసుకుని వచ్చేసినట్లుగా ఉంది చూస్తే. అతన్ని చూడగానే ఏంటి సొంత బావగారు వచ్చినట్టు ఎవరంటూ వచ్చేస్తున్నావు అంది వెక్కిరింపుగా. అదేం అడుగుతావు? నాకు సొంత మరదలుంది. ఎప్పుడు చూడు పెళ్లి చేసుకో బావా అంటూ చంపుకు తింటుంది. అసలు దాని కూర పడలేక పారిపోయి వచ్చేశాను. నీ గొంతు వినగానే ఆ రాక్షసి గాని వచ్చిందేమోనని భయపడ్డాను. రక్షించవు. నోరు తెరిచావంటే అన్ని అబద్ధాలు. పోనీ అలాగే అనుకో, నువ్వెందుకు వచ్చావు? బావా అంటూ నా కోసమేగా. కాదు, నువ్వు డ్రైవర్వి. నాకు బావేమిటి? నాన్ సెన్స్. నేను వచ్చింది బుల్డాగ్ బావ కోసం. 2 రోజులుగా కనిపించడం లేదు, ఏమైంది? ఇచ్చేశాను. ఇచ్చేసావా? అవును, నా చెల్లెలు ప్రేమగా పెంచుకున్న కుక్క అది. దీనికోసం అది బెంగ పెట్టుకుంది, అందుకే ఇచ్చేశాను. ఇది అబద్ధమే. నీకు అసలు నిజం చెప్పే అలవాట్లేదా? నా సంగతి ఎందుకులే గాని నీకు మాత్రం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? నా మీద కోపంతో అద్దం మాత్రం పగలగొట్టి ఊరుకున్నావు. పెట్రోల్ పోసి అవుట్ న్యూస్ తగలబెడితే చచ్చేవాడిని. ఇచ్చావుగా, ఈసారి కోపం వస్తే దానికే ప్లాన్ చేస్తాలే అంటూ అతన్ని తప్పించుకుని లోపలికి వచ్చేసింది. హలో మేడం గారు, నా డ్యూటీ టైం అయింది, బయలుదేరాలి. తలుపు తాళం వేస్తాను హెచ్చరించాడు. వేసుకో, నాకేం భయమా అంటూ వెళ్ళి దర్జాగా బెడ్ మీద కూర్చుంది. అంటే ఇవాళ ఆఫీస్కి వెళ్ళే ఉద్దేశం లేదన్నమాట. ఉంది, నా కారు నువ్వు డ్రైవ్ చేస్తానంటే. నేను నీ డ్రైవర్ని కాను. కావాలంటే వేరే డ్రైవర్ని పెట్టుకో, నాకు నువ్వే కావాలి. ఆమె ఆ మాట అంటున్నప్పుడు ఆమె పగడాల పెదవుల విరుపు, ఆమె కళ్ళల్లో మెరుపులు అతన్ని కొంచెం కలవరపెట్టాయి. నాకు నువ్వే కావాలి అంటే ఆ మాటకు అర్థమేంటి? డ్రైవర్గా కావాలనా, లేక మరో అర్థం ఏదన్నా ఉందా? నీకు విక్రమార్కుడి సింహాసనం గురించి తెలుసా అడిగాడు. తెలిస్తే ఏమిటి? సింహాసనం మీద కూర్చుంటే ఒకలా, దిగి వస్తే మరోలాగా మాట్లాడేవాడట. అలా ఉంది నీ వరుస. ఇక్కడికి వస్తే మంచిగా మాట్లాడతావు, బయటికి వెళ్తే రుసరుసలాడతావు. సొమ్మంతా నేనేదో తినేసినట్టు నిన్న తెగరెచ్చిపోయావు. ఇప్పుడు ఈ గొడవ ఏంటి? సారీ శివాజీ, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అంటూ బెడ్ దిగి దగ్గరకు వచ్చింది. అందుకే కిట్టి అద్దం పగలగొట్టావా? అవును అంటూ పక్కు నవ్వేసింది. అక్కా చెల్లెళ్ళు ముగ్గురు కూడా నవ్వితే మరింత అందంగా ఉంటారు. అయితే అపూర్వ నవ్వులో హుందాతనం ఉంటుంది. అది మాటల్లో వర్ణించలేని ఆకర్షణ. మంజరి శ్వేతలు మాత్రం నవ్వితే ఆ నవ్వులో ఇంకా పసితనం ఛాయలే కనిపిస్తాయి. ఏంటి అలా సీరియస్గా చూస్తావు? సారీ చెప్పాగా, క్షమించేయి అంది మరింతగా దగ్గరకు వస్తూ. అంత మాటలెందుకులే, వెళ్ళి రెడీ అవు, టైం అవుతోంది చెప్పాడు. ఇప్పటికీ నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను అంది. ఆమె సూటిగా చూస్తోంది. అతని కళ్ళల్లో దేనికోసమో వెతుకుతున్నట్లుగా చూస్తోంది.
కలువ పువ్వు లాంటి ఆ శోభ కళ్ళల్లో కోటి ఆశల కాంతులు కనిపిస్తున్నాయి. శివాజీకి డౌట్ క్లియర్ అయిపోయింది. ఆమె మనసులో తన మీద ఏదో అభిప్రాయం ఏర్పడుతున్నట్లుగా ఉంది. అది మంచిది కాదు. ఇవాళ నువ్వు నా కారు డ్రైవ్ చేస్తున్నావు అంది పట్టుదలగా. లేదంటున్నానుగా. ఓకే, చిన్న పందెం. నువ్వు నా కారు ఎక్కకపోతే సాయంత్రం నేను నీకు పార్టీ ఇస్తాను. ఎక్కి నడిపావే అనుకో, నేను అడిగిన చోట నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి, సరేనా? హలో, శివాజీతోనే సవాలా? ఓడిపోతావు. బెట్. ఓకేనా కాదా చెప్పు. ఓకే, అయితే పార్టీ ఇవ్వడానికి రెడీగా ఉండు అంటూ బయటికి వెళ్ళిపోయింది ఆమె. ఆమె వెళ్ళిపోయాక అనిపించింది శివాజీకి, అనవసరంగా బెట్కి ఓకే చెప్పాడా అని. అంత ధీమాగా ఎలా చెప్పింది? ఏదన్నా కిరికిరి చేస్తుందా? ఆలోచిస్తూనే అవుట్ హౌస్ లాక్ చేసుకుని టిఫిన్ చేయడానికి మెయిన్ బిల్డింగ్ వైపు బయలుదేరాడు. సరిగ్గా 9 గంటలకు రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరింది అపూర్వ. అప్పటికే కారు పోర్టుకోలోకి తెచ్చి రెడీగా ఉంచాడు శివాజీ. తన బ్రీఫ్ కేసు, ఫైళ్లు వెనక సీట్లో ఉంచి ఎక్కి కూర్చుంది అపూర్వ. శివాజీ కారు స్టార్ట్ చేశాడు. అది మొరాయించింది. ఏమైంది అడిగింది అపూర్వ. అదే అర్థం కావడం లేదు. 10 నిమిషాలు వెయిట్ చేయండి, చూస్తాను అంటూ కారు దిగాడు. అర్జెంటుగా వెళ్ళాలి శివాజీ. ఉన్నట్టుండి ఏమైంది దీనికి అంటూ తాను కారు దిగింది అపూర్వ. అంతలో రివ్వున షెడ్లోంచి దూసుకొచ్చి అపూర్వ ఎరుపు రంగు బెంజ్ కారు పక్కనే ఆగింది మంజరి ఆకుపచ్చ రంగు బెంజ్ కారు. ఆమె కారు దగ్గరకు వస్తూ అక్క నేను రెడీ అంది. ఆమెను చూసి శివాజీ షాక్ అయ్యాడంటే ఆచలేదు. ఆమె ఎంత చక్కగా చీర కడుతుందని ఊహించలేదు అతను. ఆ మాటకొస్తే ఎంతవరకు మంజరి గాని శ్వేత గాని చీర కట్టగా చూడలేదు అతను. అతను ఆశ్చర్యంగా తన వంక చూడడం చూసి కొంటెగా నవ్వుతూ కళ్ళు ఎగరేసింది మంజరి. ఓకే, నువ్వు పదా, కారు ట్రబుల్ ఇస్తుంది, చూసుకుని నీ వెనకే వచ్చేస్తాం అంది అపూర్వ. ట్రబులా? డ్రైవర్ అన్నాక ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చెయ్యాలి. బండి కండిషన్ ఏమిటో రాత్రే చెక్ చేసుకుని ఉంచాలని తెలీదా? శివాజీని రెచ్చగొట్టాలనే కామెంట్ చేసింది మంజరి. సారీ మేడం, మీ కారుకి అలాంటి డ్రైవర్ని పెట్టుకోండి. నాకు కొంచెం బద్ధకం ఎక్కువ మేడం. మీరు మీ సిస్టర్ కార్లో వెళ్ళిపోండి, నేను కార్ రిపేర్ చూసుకుని తర్వాత వస్తాను అన్నాడు. హలో, ఆ కారు సంగతి తర్వాత చూడొచ్చు, ముందు వచ్చి నా కారు ఎక్కు. రా అక్క, శివాజీ డ్రైవ్ చేస్తాడంటూ తనే అక్క కారులోంచి ఫైళ్లు, బ్రీఫ్ కేసు తీసుకెళ్లి తన కారులో పెట్టింది. శివాజీ నిజంగానే ఉడికిపోయాడు. ఏదో కిరికిరిచుకుందని అనుమానించాడు, అదే జరిగింది. లేకపోతే ఇప్పటికిప్పుడు ఏం మాయరాగం వచ్చిందని మరాయించింది కారు. రాత్రి బాగానే ఉందిగా. నేను ఆ కారు డ్రైవ్ చెయ్యను, మీరు వెళ్ళండి, నాకు నా కారే ముఖ్యం అరిచి చెప్పాడు. శివాజీ, ఇప్పుడు ఏమైందని? మమ్మల్ని ఆఫీసులో డ్రాప్ చేశాక వచ్చి ఈ కారు సంగతి చూడు, టైం అవుతోంది, కమాన్ అంటూ పిలిచింది అపూర్వ. శివాజీ మంజరి వంక గుర్రుగా చూశాడు. ఆమె పెదవుల మీద కొంటె నవ్వు, కళ్ళల్లో చిలిపితనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఓ షిట్ అని తనలో తానే ఉడుకుంటూనే వెళ్ళి గ్రీన్ కారు స్టీరింగ్ ముందు కూర్చుని డోర్ మూశాడు. కారు బయలుదేరింది. శివాజీ దారిలో పిలిచింది అపూర్వ. చెప్పండి మేడం అడిగాడు. ఏం లేదు, ఇవాళ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, భోజనానికి ఇంటికి రావడం వీలు కాకపోవచ్చు. ఓ పని చెయ్యి, మమ్మల్ని డ్రాప్ చేయగానే ఇంటికి వెళ్ళిపోయి నా కారు సంగతి చూడు. నువ్వు భోంచేసి చెల్లాయికి నాకు భోజనం కేరియర్ తీసుకురా చెప్పింది. ఓకే మేడం, ఈ కార్ని ఆఫీస్ దగ్గరే వదిలి ఆటోలో ఇంటికి వెళ్తాను, మీ కారు తీసుకురావాలిగా, ఏదో ఒకటి చెయ్యి. ఆఫీస్ కట్టడం ముందు కారు ఆగింది. అక్కడ వెయిట్ చేస్తున్న ఆఫీస్ ఫోన్ వచ్చి కారులోంచి ఫైళ్లు, బ్రీఫ్ కేసు తీసుకుని అపూర్వను అనుసరించాడు. మంజరి అక్క వెనక వెళ్ళినట్టే వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చింది. కార్ లాక్ చేసి తాళాలు ఆమె చేతిలో పెట్టాడు శివాజీ. తాళాలు ఇస్తే సరిపోదు, సాయంత్రం పార్టీ ఇవ్వాలి, రెడీగా ఉండు. ఓడిపోయావుగా అంది ఉత్సాహంగా. నన్ను ఓడించడానికి అనవసరంగా ఆ కార్ని ఎందుకు ఇబ్బంది పెట్టావు? ఏం చేశావో అదైనా చెప్పు, త్వరగా బాగు చేస్తా. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కదా, కనిపెట్టి చూద్దాం. ఉలిక్కి పడ్డాడు శివాజీ. ఈ విషయం మంజరికి ఎలా తెలిసింది? అదే అర్థం కాలేదు. మరీ ఆశ్చర్యపోవద్దు. నీ ఎయిర్ బ్యాగ్ ట్యాగ్ మీద చదివాలే, కాదంటే దాని మీద అమెరికా అడ్రస్ ఉంది. ఓహో, నా రూమ్లోకి వచ్చి అపరాధ పరిశోధన చేస్తున్నావా? ఇది అన్యాయం. సాయంత్రం పార్టీ ఇచ్చే న్యాయం అయిపోతుంది అంటూ పోబోయింది. మంజరి మాట పిలిచాడు. ఏంటి? నీ చెల్లెలి శ్వేత విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీ అక్కతో చర్చించాలా వద్దా? అర్థం కావడం లేదు. ఆ విషయం నీతో మాట్లాడాలి. ఇప్పుడా? నో, సాయంత్రం ఓకే అంటూ ఆఫీసులోకి వెళ్ళిపోయిందామె. శివాజీ వీధిలోకి వచ్చి ఇంటికి వెళ్ళడానికి ఆటో ఎక్కేశాడు. సాయంత్రం 6 గంటలకి అపూర్వను తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసి కారును షెడ్లో ఉంచాడు శివాజీ. తనకు పనుందని చెప్పి కాలినడకన వీధిలోకి వచ్చేశాడు.
మంజరి పార్టీ అడిగింది, ఇవ్వకపోతే గొడవ చేస్తుంది. ఆఫీస్ నుంచి బయలుదేరే ముందే హెచ్చరించింది. అపూర్వ కారు రిపేర్ చూసుకుని ఆ కారులోనే మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చాడు అతను. అపూర్వకు నిజంగానే ఇవాళ పని ఒత్తిడి ఎక్కువ. సాయంకాలానికి అలసిపోయిందంటే ఆశ్చర్యం లేదు. మంజరికి ప్రస్తుతం ఆఫీసులో ఓ సెక్షన్ అప్పగించింది ఆమె. ఆమెకు సూచనలు సలహాలటానికి సెక్రటరీని ఇచ్చింది. ఇదంతా బాగానే ఉంది, కానీ మంజరి మాత్రం పట్టు వదలలేదు. అతని చేత పార్టీ తీసుకోవాలనే పంతంతో ముందే హెచ్చరించింది. ఇక తప్పదని తాను బయలుదేరాడు శివాజీ. అతను వీధి కార్నర్లోకి వచ్చేసరికి అక్కడ తన కారులో వెయిట్ చేస్తోంది మంజరి. ఎంతసేపు వెయిట్ చేయాలి? అక్కను దించి రావడానికి ఇంతసేపా? అతను పక్కన కూర్చుని డోర్ మూయగానే సతాయించింది. ఇదే మరి, ఏదో ఒక పోట్లాట పెట్టుకుందే నీకు తృప్తి ఉండదా? వచ్చినందుకు సంతోషించు అన్నాడు అతను. కారు ముందుకు దూకించింది మంజరి. అంత క్రితమే వీధి లైట్లు వెలిగాయి. నగర వీధులు శోభాయమానంగా ఉన్నాయి. మెత్తగా పరుగు తీస్తోంది కారు. చెప్పు, ఎక్కడికి పోదాం అడిగింది. నీ ఇష్టం, ఎంత ఖర్చైనా పర్వాలేదా? నో ప్రాబ్లం. అంతగా నా దగ్గర డబ్బు చాలకపోతే అప్పివ్వడానికి పక్కన నువ్వు ఉన్నావుగా. అప్పేం కర్మ, అవసరమైతే బిల్లు నేనే పే చేస్తాను. మాటంటే మాటే, ఖర్చు నాది, కాదంటే చిన్న కండిషన్. ఏంటది? పార్టీ అంటున్నావు కాబట్టి కొద్దిగా స్క్రాచ్ తీసుకుంటాను, విత్ యువర్ పర్మిషన్. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్, థ్యాంక్ యూ. క్యూ మిర్రర్ సరిచేసి అతను వెనక్కి చూడడం అప్పుడు గమనించింది మంజరి. అర్థం కాలేదు. ఏం చూస్తున్నావు అడిగింది. ఏం లేదు, పోనీ చెప్తాను. అవును, శ్వేత ఈ మధ్య తరచూ బయటకు వెళ్తోంది, కారణం ఏమిటి అడిగాడు. ఇందులో విశేషం ఏముంది, అది ఎప్పుడు అంతే. సినిమాలని పార్టీలని వెళ్తూనే ఉంటుంది. మంది అమ్మాయిల్ని వెంటేసుకుని తిరగటం దానికి సరదా. అంతేకాని తను ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, కనీసం వివరాలు తెలుసుకోవాలన్న ఆలోచన కూడా మీకు రాలేదా? మీ అక్కకు గాని నీకు గాని? మంజరి అలర్ట్ అయింది. విషయం లేందే శివాజీ మాట్లాడ్డని ఈ మధ్య బాగా అర్థమైంది ఆమెకి. అందుకే ఆశ్చర్యంగా చూసింది. నీ ఉద్దేశం ఏమిటి? శ్వేత పద్ధతి బాగాలేదా అడిగింది. పద్ధతిగా ప్రవర్తిస్తోందా, పద్ధతి తప్పి నడుస్తోందా అంటే నేనేమీ చెప్పలేను. ఆ విషయం మీరు ఆలోచించాలి. డైరెక్ట్గా ఈ విషయాన్ని అపూర్వ నోటీస్కి తీసుకువెళ్ళటం సమంజసం కాదేమో అనిపించింది. అందుకే నీతో చర్చించాలి అనుకుంటున్నాను. ఈ మధ్య శ్రీధర్తో శ్వేతను 2-3 సార్లు చూశాను. లేదు శివాజీ, నువ్వు పొరపాటు పడి ఉంటావు. మా మేనమామల గురించి దానికి తెలుసు. వాటితో తిరగాల్సిన పని శ్వేతకు లేదు. నేను పొరపాటు పడి ఉండొచ్చు. నా సెల్లో తీసిన ఫోటోలు పొరపాటు కాదుగా. ఏవి చూపించి చూద్దాం. 1 మినిట్ అంటూ మరోసారి వెనక్కి చూశాడు. తోకలా ఆ జీపు తమ వెన్నంటే వస్తోంది. ఏమైంది, మాటి మాటికి ఎందుకలా వెనక్కి చూస్తావు చిరాగ్గా అడిగింది మంజరి. నీకు ముందు చూపే కానీ వెనక చూపు ఉన్నట్టు లేదు కదూ. మీ అక్కా చెల్లెళ్ళు ముగ్గురు అంతేనా? వెక్కిరింపా? ఇదే నాకు నచ్చదు. విషయం చెప్పొచ్చుగా. చాలాసేపటిగా ఒక జీప్ మనల్ని ఫాలో అవుతోంది. అప్పుడు గమనించింది మంజరి. తమకు 20 గజాల దూరంలోనే వెన్నంటి వస్తోంది అది. లోపల ఎవరున్నారో, ఎంతమంది ఉన్నారో సరిగ్గా తెలియటం లేదు. మంజరి ముఖంలో కంగారు చోటు చేసుకుంది. తిరిగి చూడకు, మనం గమనించినట్లు వాళ్లకు అనుమానం రాకూడదు హెచ్చరించాడు. ఎవరు వాళ్ళు? కారు వేగం పెంచుతూ అడిగింది. బాగుంది, నాకేం తెలుసు, రౌడీలా? కావచ్చు. కారు వేగం తగ్గించి చెప్తాను. వాళ్ళు దగ్గరకు వచ్చేస్తారు. రాని, ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడే తేల్చేసుకోవాలి, వాయిదా వేయకూడదు. నువ్వు చాలా మొండివాడివి. మగాణ్ణి, ఆ మాత్రం మొండితనం అవసరమే. ఇంకా స్లో చేయి. అప్పుడు వాళ్ళు ముందుకు రాకపోతే అదో ఆ గ్రౌండ్లోకి పోనిచ్చి కారు ఆపు, చెప్పేస్తా. బెంచ్ కారు స్లో కావటం గమనించి వెనక వస్తున్న జీప్ కూడా స్లో అయింది. క్రమంగా గ్రౌండ్ని సమీపించారు. శివాజీ సూచన మేరకు కారుని గ్రౌండ్లోకి పోనిచ్చింది. అంతే. కారును ఓవర్టేక్ చేసి రివ్వున దూసుకొచ్చిన జీపు ఖాళీ స్థలంలో కారుని అడ్డం కొడుతూ ఆగింది. కారు ఆపింది మంజరి. ఏం చేద్దాం? కంగారును అణుచుకుంటూ అడిగింది. వాళ్ళేం చేస్తారో చూద్దాం, ఆగు అన్నాడు తాపీగా శివాజీ. అదే సమయంలో జీపులోంచి 8 మంది రౌడీలు కిందకు దూకారు. వాళ్లల్లో కాస్త పుట్టబలం ఉండి దున్నలా ఉన్న మనిషి దురుసుగా కారు వద్దకొచ్చి విసురుగా డోర్ తెరిచి బయటకు లాగటం కోసం మంజరి చెయ్యి పట్టుకోబోయాడు. వాడి ప్రయత్నం నెరవేరక ముందే శివాజీ మంజరి మీదకు వంగుతూ పిడుకులు బిగించి వాడి ముఖం మీద గుద్దాడు. ముఖం పగిలిపోయినంత బాధతో పెద్దగా అరుస్తూ ఎగిరి వెనక్కి దూకాడు వాడు. డోర్ని తిరిగి మూసి లాక్ వేశాడు శివాజీ. నువ్వు కారులోనే కూర్చో, పొరపాటును కూడా బయటకు రాకు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అంటూ రెండో పక్క నుంచి కిందకు దిగి డోర్ మూసి ముందుకొచ్చాడు. అప్పటికే మిగిలిన గోండాలు వచ్చేశారు. మొదటివాడు కింద పడగానే ఏం జరిగిందో అర్థం కాక కంగారు పడి చూస్తున్నారు వాళ్ళు.
వాళ్లలో కాస్త వెనక్గా నిలబడినవాడు జీప్ కాంతిలో శివాజీని చూడగానే పిశాచాన్ని చూసినంత భయంతో కెవ్వు నరిచాడు. బాప్రే, ఈ రాక్షసుడు కారులోనే ఉన్నాడ్రా నాయనో, వచ్చేయండి బే, వెనక్కి వచ్చేయండి త్వరగా అని అరుస్తూ వేగంగా పరిగెత్తి జీప్ ఎక్కేశాడు. వాడు ఎందుకు అరుస్తున్నాడో అర్థం కాక తెల్లబోయి చూశారా గోండాలు. ముందుగా దెబ్బతిన్నవాడు ముక్కు నుంచి కారుతున్న నెత్తురు తుడుచుకుంటూ లేచి ముందుకొచ్చాడు. అరెచ్చు బెవకు, వాడిని చూసి భయపడతావు బే, వాడికి బతికే రాతే లేదు, నన్ను దొంగ దెబ్బ తీశాడు, నరికి ముక్కలు చేయండి కుక్కని అని అరిచాడు. ఓర్ నాయనో, మీకెలా చెప్తే అర్థమవుతుందిరా గాడిదల్లారా, కరెంటు తీగను పట్టుకున్నా వాడితో పెట్టుకున్నా ఒకటేరా బాబు, వచ్చేయండ్రా వెనక్కి వచ్చేయండ్రా అంటూ జీబులోంచి వాడు అరుస్తూనే ఉన్నాడు. వాడి మాటలు పట్టించుకోకుండా గోండాలంతా రెచ్చిపోయి శివాజీ వైపు దూకారు. కొంచెం కూడా అదురు బెదురు లేకుండా తొడచరిచి వాళ్ల మధ్యకు దూకాడు శివాజీ. మెరుపులా కదులుతూ వాళ్లను దారుణంగా అటాక్ చేశాడు. మొదటి గోండా ఎలాగైనా కారులోంచి మంజరిని బయటకు లాగాలని డోర్ తెరిచే ప్రయత్నంలో కారు చుట్టూ తిరుగుతున్నాడు. డోర్స్ లాక్ చేసి ఉండటంతో వాడికి సాధ్యం కావడం లేదు. అదే సమయంలో కారు లోపలున్న మంజరి బయట జరుగుతున్న గొడవను చూస్తుంటే ఆమె రెప్ప వేయడం మర్చిపోయింది. ఒకడు కాదు, ఇద్దరు కాదు, 6 గోండాలు. ఆమె లెక్క పెట్టేలోపే అయిపోయింది పోరాటం. వాళ్ళని ఏ స్టైల్లో ఎలా కొట్టాడో కూడా అంచనా వేయటం మంజరికి సాధ్యపడలేదు. అతని సామర్థ్యం ఏమిటో మొట్టమొదటిసారిగా ప్రత్యక్షంగా చూసి మతిపోగొట్టుకుంది. చేతిలో కత్తి గాని కర్ర గాని ఏమీ లేదు. కేవలం ఒట్టి చేతులతోనే మనుషుల్ని అంత సులువుగా పడగొట్టేయొచ్చని ఆమె ఎక్కడా వినలేదు. కాళ్ళు చేతులు తెగిపోయినంత బాధతో బోండాలు నేల మీద పడి పొర్లి గుంతలు పెడుతూ పెడగోపలు పెడుతున్నారు. ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, మంజరి కోసం కారు చుట్టూ తిరుగుతున్న దుక్కలాంటి వ్యక్తికి తన వాళ్ళు మట్టి ఖర్చుల సంగతే తెలియదు. కారు అద్దం పగలగొట్టాలని ఒక రాయి పుచ్చుకొని వస్తున్నాడు. అది సరిపోతుందా, ఇంకొంచెం పెద్ద రాయి ఇవ్వనా అంటూ ఎదురుగా వచ్చి నిలబడిన శివాజీని చూడగానే ఉలిక్కిపడి చుట్టూ చూస్తూ స్పృహలోకి వచ్చాడు. తన వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూడగానే వాడి కళ్ళు పచ్చబడ్డాయి. దయ్యం పట్టిన వాడిలా చూస్తూ ఎవరు అరిచాడు. నేనెవరో నేను చెప్పడం కన్నా ఆ జీపులో ఉన్న ఆ వెధవని అడిగితే చెప్తాడు. వాడు చెప్తూనే ఉన్నాడు, మీరే వినుకోలేదు. నీ సంగతి ఏమిట్రా, వీళ్ళందరిని వెంటేసుకొచ్చింది నువ్వేగా, మనం మాట్లాడుకోవాలి ఎలారా అంటూ పిలిచాడు. ఎప్పుడైతే గోండాలు నేల కొరిగిపోయారో ఆ మరుక్షణమే డోర్ తెరుచుకుని కారు దిగిపోయింది మంజరి. ఏంటి చూస్తావు, మర్యాదగా రావా, గోండాన్ని హెచ్చరించాడు శివాజీ. వాడి మత్తు వదిలిపోయినట్లుగా తల విదిలించి కోపంతో రెచ్చిపోయాడు. నిన్ను వదలను, చంపేస్తానంటూ చేతిలోని రాతితో శివాజీ మీదకు దాడి చేయాలని చూశాడు. మొదటి ప్రయత్నంలోనే అతని ఉద్దేశాన్ని వమ్ము చేశాడు శివాజీ. ఒకే ఒక దెబ్బ, చుక్కలు కనిపించాయి వాడికి. గిర్రును తిరిగి కింద పడిపోయాడు. పడ్డవాడిని పడ్డట్టే కంది కప్పను దులిపినట్టుగా దులిపి వదిలాడు. శివాజీ దెబ్బలకు తట్టుకోలేక కాళ్ల మీద పడిపోయాడు. వాడిని బలంగా లాగి కూర్చోబెట్టి అడిగాడు, చెప్పరా, ఎవరు మిమ్మల్ని పంపించింది అంటూ. శ్రీధర్ సాబ్ చెప్పాడు. ఎందుకు పంపించాడు? మంజరి మేడంని కిడ్నాప్ చేయమనా? లేదు. మరి చంపడానికి వచ్చారా? లేదు సార్, మాకు ఆ ఉద్దేశం లేదు. మరి ఏ ఉద్దేశంతో వచ్చారా? భయపెట్టడానికి. భయమా? అదే సార్, బెదిరించి భయపెట్టి అల్లరి చేసి వెళ్ళిపోవాలనే వచ్చాం. దానివల్ల ఏంటి ప్రయోజనం? అది శ్రీధర్ సాబ్కే తెలియాలి సార్. వదిలేయండి సాబ్, ఇంకెప్పుడు మేడం జోలికి పొరపాటును కూడా రాము, వదిలేయండి ప్లీజ్. ఓకే, వదిలేస్తాను. కానీ నేను కొట్టిన దెబ్బలు వదలవు. వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకపోతే పై చర్మం బాగానే ఉంటుంది, లోపల కండ కుళ్ళిపోయి మట్టి కొట్టుకుపోతారు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళనుకోండి. జీప్ డ్రైవర్ పారిపోయి జీప్ ఎక్కిన వాడు ఇద్దరు సాయం పట్టి గోండాలందరినీ జీపులోకి చేర్చాడు. జీప్ వెళ్ళిపోయింది. సిగరెట్ వెలిగించుకున్నాడు శివాజీ. ఈ ఇంటిలో జరుగుతుంది, నమ్మలేకపోతున్నాను అంది బాధగా మంజరి. అదేగా నాకు అర్థం కాకుండా ఉంది. ఓ పక్క శ్వేతతో ప్రేమ నాటకం ఆడుతున్నాడు, మరో పక్క నిన్ను భయపెట్టి బెదిరించాలని చూస్తున్నాడు. చూస్తుంటే నాకొక్కటే తోస్తోంది, బహుశా శ్వేతతో తన పెళ్లికి అపూర్వ నువ్వు అడ్డం పడతారని వాడు భయపడుతూ ఉండాలి. అందుకే మిమ్మల్ని హడలగొట్టే ఉద్దేశంలో ఉన్నాడు. ఆ మాట నిజమే కావచ్చు. ఈ విషయాన్ని ఇక ఉపేక్షించలేను. వెంటనే అక్కకు చెప్పాలి. సమయానికి నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఓకే, పద కారెక్కు, స్టీరింగ్ నువ్వు తీసుకో అంటూ కారులో కూర్చుంది. కారు స్టార్ట్ చేశాడు శివాజీ. పార్టీ వదిలే, వెళ్ళిపోదాం అని అంతలోనే. నీకో విషయం తెలుసా? పిరికి వాళ్ళని చూస్తే నాకు చాలా కోపం చెప్పాడు.
నీ కోపం తీసి పక్కన పెట్టు, నేనేం పిరికిదాన్ని కాను. మరెందుకు వెళ్ళిపోదామంటావు? నేనుండగా నిన్ను తాకే దమ్ము ధైర్యం ఎవరికుంటుంది? ధైర్యంగా కూర్చో. అవును, చూడ్డానికి కనపడవు గాని మొనగాడివే అంటూ నవ్వేసింది మంజరి. స్టార్ హోటల్లో చెరువుపగ్గు స్కాచ్ పుచ్చుకుని భోంచేసి ఇంటికి బయలుదేరేసరికి రాత్రి 9 అయింది టైం. మర్నాడు ఉదయం కాస్త ఆలస్యంగా నిద్రలేచాడు శివాజీ. త్వరగా రెడీ అయి డ్రెస్ చేసుకుంటూ ఉండగా అపూర్వ అతని సెల్కి ఫోన్ చేసింది. ఈ మధ్య అతన్ని డ్రైవర్ అని పిలవటం మానేసింది అపూర్వ. శివాజీ అని పిలుస్తూ ఉంటుంది. చెప్పండి మేడం అన్నాడు మర్యాదగా. అర్జెంటుగా నా రూమ్కి రా. అది కాదు మేడం. శివాజీ, వెరీ అర్జెంట్. నేరుగా నా రూమ్కి వచ్చేయి. ఓకే. ఏదో విషయం లేకపోతే ఎంత అర్జెంటుగా పిలవదు. బహుశా మంజరి రిపోర్ట్ చేసి ఉంటుందా? శ్వేత గురించి ఆలోచిస్తూనే పోర్షన్కి తాళం పెట్టి అపూర్వ వద్దకు వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి అపూర్వ సీరియస్గా సోఫాలో కూర్చొనుంది. రెడీ కాలేదామె. నైటీలోనే ఉంది. పక్కనే మంజరి ఉంది. ఆమె కూడా నైటీలోనే ఉంది. శివాజీ లోపలికి రాగానే మంజరి వెళ్ళి తలుపు దగ్గరగా మూసొచ్చింది. ఏంటన్నట్టుగా మంజరి వంక చూశాడు. కళ్ళతోనే వారించింది మంజరి. అపూర్వ చాలా టెన్షన్గా ఉంది. ఆమెను చూస్తేనే అర్థమవుతోంది. శివాజీ, ప్లీజ్ కూర్చో అంది హుందాగా సోఫా వెనక్కి జారబడుతూ అపూర్వ. పర్వాలేదు, చెప్పండి అన్నాడు. శ్వేత గురించి మంజరి కొన్ని విషయాలు చెప్పింది. నాకు చాలా ఆందోళన కలిగిస్తున్న విషయం ఇది. ప్రతి రోగానికి ఓ మందు ఉంటుంది. దీనికి మీరెందుకు ఆందోళన చెందటం? వెంటనే అడిగాడు. మా పరిస్థితి అలాంటిది. అందుకే నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, చూస్తే మీకే అర్థమవుతుంది అంటూ తన సెల్ ఫోన్ అందుకుని శ్వేత శ్రీధర్తో కలిసి తిరుగుతూ ఉండగా తాను తీసిన ఫోటోలను ఆమెకు చూపించాడు. వాటిని చూడగానే మరింత కలవరపడిపోయింది అపూర్వ. వాళ్ళు మంచివాళ్లు కాదు. ఇది ఎందుకు శ్రీధర్ వెంట తిరుగుతుందో అర్థం కావడం లేదు. చెప్పు శివాజీ, ప్రతి రోగానికి ఓ మందు ఉంటుంది అన్నావు గదా. ఇది ప్రేమ రోగమైతే ఏం మందు ఆడాలి అంటూ సెల్ ఫోన్ తిరిగిచ్చేస్తూ సూటిగా అతన్నే అడిగింది. రోగ నిర్ధారణ కానిదే మందు వెయ్యలేం కదా. ముందు శ్వేతను పిలిచి విషయం ఏంటో అడగండి, ఆ తర్వాత కార్యక్రమం చూద్దాం అంటూ సలహా ఇచ్చాడు శివాజీ. వెంటనే శ్వేత సెల్కి ఫోన్ చేసింది అపూర్వ. అంతకుముందే లేచి బ్రష్ చేసుకున్న శ్వేత అపూర్వ ఫోన్ చేయగానే వెంటనే అపూర్వ గదిలోకి వచ్చింది. అక్కడ అపూర్వతో పాటుగా మంజరి, డ్రైవర్ శివాజీ. ముగ్గురిని చూసి ఆశ్చర్యపోయింది. అక్క, ఏమైంది అంటూ అడిగింది. ఏమీ కాకూడదని అడుగుతున్నాను, నిజం చెప్పు. నువ్వు శ్రీధర్తో కలిసి తిరుగుతున్నట్లు విన్నాను, నిజమేనా అంటూ అడిగింది అపూర్వ. వెంటనే శ్వేత ముఖంలో రంగులు మారాయి. ఎవరు చెప్పారు? ఈ డ్రైవర్ చెప్పాడా? నౌకర్లు మహర్బానీ కోసం ఎన్నో చెప్తారు, నమ్మేయడమేనా? అసలు వీడిని ఎదురుగా కూర్చోవడం ఏంటి? ముందు వాడిని బయటికి పంపించండి అంటూ పెద్దగా అరిచింది. షటప్. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అరుస్తావెందుకు? శివాజీని నేనే పిలిచాను, నేనే కూర్చోమన్నాను. నీ సంగతి చెప్పు నిలదీసింది అపూర్వ. కోపంగా చూసింది శ్వేత. ఓకే, ఏదో ఒకరోజు నేనే మీకు చెప్పాలనుకున్నాను. ఎలాగూ అడిగావు కాబట్టి ఇప్పుడే చెప్పేస్తాను. మామయ్య నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. అవును, మామయ్య నేను కలిసి షికార్లు చేస్తున్నమాట నిజమే అంటూ కొండ బద్దలు కొట్టినట్టు గుట్టు బయట పెట్టేసింది. ఏమిటి ఇది? జరిగింది మర్చిపోయావా? వాణ్ణి నువ్వు ప్రేమించటం ఏంటి అడిగింది అపూర్వ. ఎందుకు ప్రేమించకూడదు? ఎదురు ప్రశ్నించింది శ్వేత. చూడక్క, పెద్ద మామయ్య నీ విషయంలో ఏదో దురుసుగా ప్రవర్తించాడని నీ కోపం ఉండొచ్చు, కానీ చిన్నమామయ్య ఏం చేశాడు? నేనంటే తనకు ప్రాణం. లేదు శ్వేత, నువ్వు పొరపాటు పడుతున్నావు. మన ఆస్తి కోసం వాళ్ళంతా కుట్ర చేస్తున్న సంగతి నీకు తెలియదు. అబద్ధం. ఆ మాట వింటూనే చివ్వున లేచాడు శివాజీ. పోనీ నిజమేంటో నువ్వు చెప్తావా? శ్రీధర్ నిన్ను ప్రేమిస్తున్నాడు, మంచివాడు, అంతేగా? అదే నిజమైతే నీ అక్క మంజరిని అల్లరి చేసి భయపెట్టమని 2 సార్లు వాడు రౌడీలను పంపించడంలో మతలబేమిటో చెప్తావా అడిగాడు. ఏయ్, డ్రైవర్వి మా కుటుంబ విషయాల్లో కల్పించుకుంటే మర్యాద దక్కదు అరిచింది శ్వేత. నేను కల్పించుకోవడం లేదు, కారణం అడుగుతున్నాను. ఈ కుట్రలో నీకు భాగం ఉందా? షటప్. కుట్ర చేయాల్సిన అవసరం నాకేంటి? అవును, నీకు లేదు. అంత మాత్రాన వాళ్ళు కుట్ర చేయటం లేదని ఎలా అనుకుంటున్నావు? శ్రీధర్ గోండాలను ఎందుకు పంపించాడు? మామయ్య పంపించుండడు తల విదిలించాడు శివాజీ. ఆ చింపాంజీ గణ్ణి ఏం చూసి ప్రేమించావో అర్థం కావడం లేదు. నిన్ను బాగానే వల్లో వేసుకున్నాడు. వాడితో తిరగటమేనా లేక ఇంకేమన్నా ఘోరాలు జరిగిపోయాయా అడగండి అన్నాడు. ఏయ్, నన్నేమన్నాను? నా క్యారెక్టర్నంటే ఊరుకోను. ఐ విల్ కిల్ యూ. నన్ను చంపక్కర్లేదు. మీ ప్రేమకి ఓ చిన్న పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో శ్రీధర్ నెగ్గితే నీ తరపున నేనే దగ్గరుండి పెళ్లి జరిపించేస్తాను. అతను ఓడిపోతే నువ్వు అతన్ని మర్చిపోవాలి. రెడీయా? ఓకే.
నా శ్రీధర్ గురించి మీకు తెలియదు. ఛాలెంజ్. మామయ్య ఎలాంటి వాడో నాకు తెలుసు. ఓకే, ఇక మిగిలింది నాకు వదిలేయండి అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు శివాజీ. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.